ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ఉదయకాలం దేవుని యొక్క సన్నిధికి చేరువచ్చిన ప్రియులందరూ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. దినవృత్తాంతాల గ్రంథంలో నుంచి 9వ అధ్యాయాన్ని మనం నిన్నటి దినాన్న ధ్యానం చేశాం. ముఖ్యంగా దేవుని మందిరపు సేవ విషయంలో మంచి గట్టివారుగా ఉండాలని మనం జ్ఞాపకం చేశాం. గట్టివారు అనే పదాన్ని ఇక్కడ ఎందుకు వాడాడంటే, పరిశుద్ధాత్మని యొక్క ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మందిరము చుట్టూ ఉన్న ప్రాకారం చాలా గట్టిగా ఉండాలి. మందిరం యొక్క ప్రాకారం గట్టిగా ఉంటే మందిరములో ప్రాకారాలు కట్టుబడవు. గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా పడగొట్టబడిన గోడ ఉంది, ఆ గోడలు తిరిగి కట్టబడితే సంఘాలు పాడు చేయబడుతున్నట్టు మనం గమనించాలి. ఒకప్పుడు పడిపోయిన గోడలు తిరిగి కట్టబడుతున్నాయంటే దానికి గల కారణము మందిరం చుట్టూ ఉన్న ప్రాకారం గట్టిగా ఉండకపోవడం. కాబట్టి ఈ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు గట్టివారు అనే పదం రాయించాడు 9వ అధ్యాయంలో. తర్వాత ఈ అధ్యాయంలోనే దీర్ఘదర్శక సమూయేలు ద్వారా, దావీదు ద్వారా నియమించబడిన నమ్మదగిన వారి గురించి రాశాడు. నమ్మదగిన వారు అనే పదం మరి గుమ్మముల దగ్గర ఉన్న ద్వారపాలకులను ఉద్దేశించి రాశాడు. ప్రాకారం గట్టిగా ఉండాలి, గుమ్మముల దగ్గర నమ్మకత్వం ఉండాలి. ప్రాకారం గట్టిగా ఉండాలి, గుమ్మముల దగ్గర నమ్మకత్వం ఉండాలి. కొరింథీ పత్రిక 4:1 చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఇలాగున క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. గృహ నిర్వహణ అనే దానిలో ప్రాముఖ్యమైన తలుపు దగ్గరే ఉంటుంది. గృహ నిర్వహణ అనే దానిలో ప్రాముఖ్యమైన పాత్ర తలుపు దగ్గరే ఉంటుంది. సో గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి? 2వ వచనం. ప్రతి గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడుగా ఉండాలి. సో గృహ నిర్వాహకత్వంలో నమ్మకత్వం. నమ్మకమైన గృహ నిర్వాహకుడు ప్రతి ఆత్మను వివేచించగలగాలి. క్రీస్తు సేవకుడు ఎలా ఉండాలంటే ఎవ్రీ కల్ట్ టీచింగ్ని వివేచించగలగాలి. కల్ట్ టీచింగ్ని, రాంగ్ డాక్ట్రిన్ని వివేచించలేని ద్వారపాలకుడు వల్ల సంఘం పాడైపోతుంది. గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 2 విషయాలు మనం గమనించవచ్చు. గట్టివారు అనే వచనానికి 18 గమనించవచ్చు. నమ్మకమైన వారు, గృహ నిర్వాహకులు, ద్వారపాలకులు అనే పదానికి 4వ వచనాన్ని గమనించవచ్చు. రహస్యంగా తేబడి దొంగతనముగా ప్రవేశిస్తున్న కపట సహోదరులు. వీరు చాలా ఆసక్తి చూపిస్తారు. ఇది దైవాశక్తి కాదు, సత్యాశక్తి కాదు. వీరి ఆసక్తి ఏంటంటే 4వ అధ్యాయంలో 17లో చెప్పినట్లుగా వారి ఆసక్తి యొక్క ఉద్దేశం తమ వెంట ప్రజలను ఈడ్చుకొని వెళ్ళాలనే ఆసక్తి. కాబట్టి ప్రతి క్రీస్తు సేవకుడు కూడా నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా ఉండాలి. గృహ నిర్వాహకుడు నమ్మకంగా ఉంటే దేవుడు మర్మాలకు లోటేం చేయడు. ఎందుకంటే ఒక్కొక్క మర్మం ఒక్కొక్క కూడికలో మాట్లాడినా ప్రజలు విసిగిపోకుండా వాక్యం వినగలుగుతారు. ప్రజలు దేవుని మందిరానికి వచ్చేది వాక్యం దొరుకుతుందని వస్తారు, కానీ బోధకులు సత్యంతో కాలక్షేపం చేస్తున్నారు. పుస్తకాలు, సాహిత్యాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఎక్కువ శాతం పుస్తకాలన్నీ కూడా డాక్ట్రినల్ ట్రూత్స్ మీదే ఉంటున్నాయి, పునాది సత్యాల మీదే ఉంటున్నాయి. పునాది గురించి ఎక్కువ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. పునాది అనేది కరెక్ట్గా ఉంటే
పునాది గురించి మనం మాట్లాడేదానికంటే పునాది మీద నిర్మించబడుతున్న ఇల్లే మాట్లాడుతుంది. అలాగే సత్యం అనేది సత్యమైతే మన యొద్దకు వస్తున్న వాక్యమే సత్యాన్ని సాక్ష్యమిస్తుంది. కాబట్టి వర్తమానం రాకపోవటం చేత డాక్ట్రినల్ ట్రూత్స్ మీదే, పునాది సత్యాల మీదే తిరుగుతున్నప్పుడు చాలామంది విసిగిపోతున్నారు దేవుని మందిరానికి రావటానికి. మనం చూస్తున్నట్లుగా హోప్నీ ఫినేహాసులు మందసం దగ్గర కావలి కాస్తున్నప్పుడు వారి యొక్క ప్రవర్తన బట్టి దేవుని మందిరానికి రావడానికి ప్రజలు అసహ్యపడినట్లుగా, ఈరోజు వాక్యము ఉన్న చోటికి ప్రజలు రావట్లేదని మనం అంటున్నాం, కానీ అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, వరాలు ఉన్న చోటుకు వెళ్తున్నారు అంటున్నాం. కానీ ఒక విషయం తెలుసుకోవాలి, అసలు వాక్యం యొక్క రుచి ప్రజలకు తెలిస్తే వాక్యం యొక్క రుచి కోసం ప్రజలు ఖచ్చితంగా వస్తారు. కానీ ఇక్కడ వాక్యం లేదు. అలాగని చెప్పి వాళ్ళు వెళ్తున్న ఈ సూచక్రియలు అని వారు వెంటాడుతున్న వారి దగ్గర కూడా వారు వాస్తవమైన ఆనందాన్ని పొందట్లేదు. పేతురు 1:6 చెప్పినట్లుగా రక్షణానందం అనేది ఏదైతే ఉందో, రోమా 14:17 చెప్పినట్లుగా ఆత్మీయందల ఆనందం అనేది ఏదైతే ఉందో అది ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రజలు పరిగెత్తుకొని రావాలి. లూకాసు వార్త 10 చెప్పాడు కదా, పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించటం. వాక్యం వెల్లడవుతున్నప్పుడు కలిగే ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్న బిలీవర్ మీటింగ్లకు పరిగెత్తుకొని వస్తాడు. చాలాసార్లు చాలా కష్టపడి పరిచర్య చేస్తున్నామా అని అనుకునే దానికంటే అసలు పరిచర్యలో ఆసక్తిగా పరిగెత్తుకొని వచ్చేవారిని చూస్తున్నప్పుడు దానికి గల కారణం వాక్యంలో ఉన్న మాధుర్యం అర్థమైంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రాత్రి చిక్కాల నుంచి తమ్ముడు నిడదవోలు వచ్చాడు. ముగింపు ప్రార్థన ఇచ్చారనమాట. వాస్తవంగా ముగింపు ప్రార్థన థామస్ చేస్తాడేమో అనుకున్నాను నేను, ఎందుకంటే వాక్యం అంతా వివరంగా లాస్ట్లో చెప్తాడు కదా, ఇప్పుడు తనకు ముగింపు ప్రార్థన ఇస్తారు కదా అనుకున్నాను. కానీ సుమంత్ చాలా బాగా ఆ వచ్చిన వాక్యాన్ని తను ఎంజాయ్ చేస్తూ ప్రార్థన చేశాడు, చాలా బాగా చేశాడు. నేను అనుకుంటున్నాను, నిజంగా సుమంత్ వాక్యంలో ఆనందించాడు కాబట్టి ఇక్కడి నుంచి మరికొంత ప్రయాణం చేసి నెక్స్ట్ క్లాస్కి కూడా వస్తాడు అనుకున్నాను. అనుకున్నట్టే అక్కడ కూడా వచ్చాడు. చాలా దూర ప్రయాణం, మళ్ళీ వచ్చి ఒక్కడే ఒంటరిగా చిక్కాలు వెళ్ళాలి. అంటే ఈరోజు యవనస్తులు చాలా మీటింగుల్లో కనపడట్లేదు, కానీ ఈ కడవరి దినాల్లో యవనస్తులు వాక్యం వినటానికి పరిగెత్తుకొని వస్తున్నారంటే దానికి గల కారణం వారు వేటినో చూసి అట్రాక్ట్ అవ్వట్లేదు, కానీ వాక్యంలో ఉండే ఆనందాన్ని వారు తెలుసుకుంటున్నారు. మన హైదరాబాద్లో హాల్ మొత్తం కూడా బ్రదర్స్ వైపు మొత్తం నిండిపోయింది. సందీప్ బ్రదర్ కూడా ఖాళీ లేదన్నమాట. మీటింగ్ అయిన తర్వాత ఒక 85 సంవత్సరాల వృద్ధుడు నాతో మాట్లాడుతూ ఐఎమ్ సీయింగ్ సో మెనీ యంగ్స్టర్స్ హియర్ అని ఆయన చెప్తూ, అసలు ఇంతమంది యవనస్తులు వాక్యం ఇంత ఆసక్తిగా రాసుకుంటూ వింటున్నారు అనేది ఆయన ఆశ్చర్యపోయాడు. నేను 85 సంవత్సరాలు ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నేను వినలేదని చాలా అప్రిషియేట్ చేశాడు ముందుకొచ్చి. నాతో పాటు కొంతమంది సహోదరులు కూడా విన్నారు. చూడండి, ద్వారపాలకుడు నమ్మకంగా ఉంటే, గృహ నిర్వాహకుడు నమ్మకంగా ఉంటే మర్మాలకు పొదువేముండదు. ఎందుకంటే క్రీస్తు సేవకుడు అంటే డెఫినేషన్ ఏం చెప్పాడండి? కొరింథీ 1:4 క్రీస్తు సేవకుడు అంటే గృహ నిర్వాహకుడు అని చెప్పాడు. అది కూడా ఎక్కడ? మర్మముల విషయంలో గృహ నిర్వాహకుడే క్రీస్తు సేవకుడు. కాబట్టి క్రీస్తు సేవకులమని మమ్మల్ని అందరూ భావించండి అన్నాడని. ఎందుకంటే కొంతమంది సేవకుడిగా భావించట్లేదు. సేవకుడిని నువ్వు అపోస్తుడివేనా అని అడిగే పరిస్థితికి వచ్చింది. అందుకనే నన్ను క్రీస్తు సేవకుడిగా మమ్మల్ని భావించండి అనే దగ్గర పౌలు గారు ఏం చెప్పారంటే, మమ్మల్ని క్రీస్తు సేవకుడిగా భావించాలి అంటే అర్థం ఏంటంటే, మమ్మను మర్మముల విషయంలో గృహ నిర్వాహకులుగా మీరు భావించండి. అసలు ఇంకో విషయం చెప్తున్నాను, మమ్మల్ని సేవకుడని గౌరవించట్లేదు అని బాధపడేదానికంటే నువ్వు మర్మముల విషయంలో గృహ నిర్వాహకుడు అనే పేరు సేవకుడికి తెలియటం మంచిది. అలా తెలిసినప్పుడు సేవకుడు ఏ మర్మము నా ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు అనే దాని మీద మనసు పెడతాడు. అలా మర్మములు విడుదలవుతున్నప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా అతన్ని గౌరవిస్తారు.
ఆరంభంలో సేవకు వచ్చినప్పుడు అందరూ గౌరవిస్తారు. ఎందుకంటే మోషే చనిపోయాడు కదా, ఆ సానుభూతి ఉంటుంది. కాబట్టి యెహోషువను అందరూ గౌరవిస్తారు. కానీ అది కంటిన్యూస్ ప్రాసెస్ జరగదు. తర్వాత తర్వాత సేవకుడి మీద అభిమానం తగ్గిపోద్ది, మొదట్లో ఉన్న ద్రాక్షారసం అయిపోద్ది. కానీ ఇంకా ప్రేమ చూపిస్తున్నారంటే, ఇంకా హత్తుకుంటున్నారంటే, ఇంకా గౌరవిస్తున్నారంటే, ఇంకా వెంబడిస్తున్నారంటే ఖచ్చితంగా నీ ద్వారా దేవుని మర్మములు వస్తున్నాయి. కాబట్టి నమ్మకత్వం ఉన్నంతకాలం దేవుడు తన సేవకులకు పొదువు లేకుండా మర్మాలు ఇస్తాడు. నమ్మకత్వాన్ని మనం ప్రక్కన పెట్టినప్పుడు, నమ్మకత్వం అంటే ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ద్వారపాలకుడు గురించి 10:3లో మనం చూస్తున్నాం. ద్వారపాలకుడు తలుపు తీయును అనే మాట మనం చూస్తాం. ఎవరికి తలుపు తీయాలో, ఎవరికి తలుపు తీయకూడదో, ఎవరిని చేర్చుకోవాలో, ఎవరిని చేర్చుకోకూడదో సేవకుడికి ప్రతి డాక్టర్ని మీద ఐడియా ఉండాలి. ప్రతి ఆత్మ మీద అవగాహన ఉండాలి. యోహాను మొదటి పత్రిక 4:1, ఆ ఆత్మలు దేవుని సంబంధమైన బాబు కావో పరీక్షించండి. 2వ పత్రిక 10, ఎవడైనను ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని ఇంట చేర్చుకొనవద్దు, వానితో శుభమని చెప్పునవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాల్పడవద్దు. కాబట్టి ద్వారపాలకుడికి ప్రతి డాక్టరీన్ మీద ఐడియా ఉండాలి. మనకు మ్యాక్సిమం తెలిసింది ఎవరంటే యెహోవా సాక్షులు, జెహోవా విట్నెస్ తెలుసు, తర్వాత బెన్హర్ బోధలు, ఇవన్నీ తెలుసు. ఈ కాదు అసలు మెయిన్ టీచింగ్స్ ఈ కాదు. క్రీస్తు దైవత్వం మీద వస్తున్న అభ్యంతరాలు, క్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకొనని వారిని చేర్చుకోవద్దు. యోహాను పత్రిక అంతా కూడా కుమారుని ఒప్పుకొనని వాడు అనే అంశం మీద రాసింది. కాబట్టి క్రీస్తు దైవత్వం విషయంలో అభ్యంతరపడే టీచింగ్స్ని, ఈ టీచింగ్లో క్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకోరు అనేదాన్ని మనం ఇంట్లో చేర్చుకోకూడదు. ఇంట్లో అంటే సంఘంలో చేర్చుకోకూడదు. అలా చేర్చుకోకుండా ఉంటే మర్మాలు వస్తాయి. లేదంటే మన ఇంకా 38 ఏండ్ల నుండి వాడు బెతెస్దా దగ్గర తిరిగినట్లుగా మన బోధలు కూడా అక్కడికక్కడే తిరుగుతాయి, కానీ కంటిన్యూషన్ అనేది మనకు ఖచ్చితంగా రాదు. రానున్న దినాల్లో మన మందిరాల్లో ప్రజలు ఆసక్తిగా కూడి వచ్చుదురుగాక. వారు జుంటితేని దారుల కంటే మధురమైన దేవుని వాక్యాన్ని వారు ఆస్వాదించుదురుగాక. క్రొవ్వు మెదడులు దొరుకుతున్నట్లుగా దేవుని వాక్యాన్ని వారు ఎక్స్పీరియన్స్ చేయుదురుగాక. అలాంటి బైబిల్ స్టడీస్, అటువంటి లీడింగ్, అటువంటి నడిపింపు కలిగిన అనేక మందిని దేవుడు లేపుకొనుగాక. దినవృత్తాంతాల గ్రంథంలో ఈ ఉదయం చదివిన 10వ అధ్యాయం భాగంలో సౌలు ఈ అధ్యాయంలో చనిపోయిన వాడుగా మనం చూస్తున్నాం. సౌలు చనిపోయాడు. అయితే సౌలు ఎవరు అంటే, ఈ అధ్యాయంలో మనం చూస్తాం 13వ వచనంలో యెహోవా ఆజ్ఞ గైకొనక అనే మాట చూస్తాం. 2 తప్పులు ఇందులో చెప్పాడు. ఒకటి, యెహోవా ఆజ్ఞ గైకొనలేదు. రెండవది, కర్ణపిశాచం గల వారి వద్ద విచారణ చేశాడు. సో యెహోవా ఆజ్ఞ ఏంటి సౌలుకి? అమాలేకీయులను బొత్తిగా నిర్మూలన చేయాలి. సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలుకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, అమాలేకీయులను బొత్తిగా నిర్మూలన చేయమని చెప్పాడు. 13వ అధ్యాయం మీరు చూడండి. ఈ అధ్యాయంలో మరి ఆయన యెహోవా ఆజ్ఞ గైకొనకపోవటం మరొక సందర్భం చూస్తాం. ఇంకొకటి 15వ అధ్యాయంలో అమాలేకీయులను పూర్తిగా నిర్మూలన చేయమన్నప్పుడు ఆయన చేయలేదు. ఆ సందర్భంలో 22లో ఇలా రాశాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయో శ్రేష్ఠం. ఎందుకు ఇక్కడ ఆజ్ఞ ఏంటి చెప్పండి? ఆజ్ఞ ఏంటి? అమాలేకీయులను బొత్తిగా నిర్మూలన చేయాలి. ఇంతగా అమాలేకీయులు అంటే ఎవరు?
సో బైబిల్లో అమాలేకీలు అంటే ఎవరు? లోయలో నివసించేవారు. ఎస్. బైబిల్లో ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే ఫస్ట్ మెన్షన్ దగ్గరికి వెళ్ళాలి మనం. అంటే దాన్ని మొట్టమొదటిసారి ఎక్కడ ప్రస్తావించాడో అక్కడికి వెళ్ళి మనం ధ్యానం చేయాలి. అది ఒక కీ పాయింట్ అన్నమాట. చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథంలో అమాలేకీలు మొట్టమొదట ఎక్కడ ప్రస్తావించబడ్డారంటే నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో 8వ వచనంలో వారిని ఇక్కడ మనం చూస్తున్నాం. నిర్గమ 17:8. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధం చేయగా. చాలండి. సో అమాలేకీయులు ఎవరు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అమాలేకీయులు ఎవరంటే అమాలేకీయులు అంటే అర్థము లోయలో నివసించేవారు. మనం చదివిన అధ్యాయంలో కూడా లోయలో వసించి ఇశ్రాయేలీలు వచ్చాయి అనే పదం చదివాం ఆల్రెడీ ఇందాక. సరే, ఇక్కడ అమాలేకీయులు అంటే లోయలో వసించేవారు. ఈ అమాలేకీయులు ఎక్కడొచ్చారు? రెఫీదీంలో. రెఫీదీం అంటే అర్థం ఏంటంటే విశ్రాంతిలో అని అర్థం. ఇంతకీ ఈ అధ్యాయంలో రెస్ట్ని ఏమని చెప్పాడు చూద్దాం. సో రెస్ట్ అనేది ఏంటంటే 17:16లో ద థ్రోన్ ఆఫ్ జెహోవా అనే మాట చూస్తున్నాం. చూడండి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి. సో అమాలేకీయులు ఎవరంటే యెహోవా సింహాసనమునకు విరోధులు అని అర్థం. ఇంతకీ యెహోవా సింహాసనం పేరేంటి? రెస్ట్ అనే అర్థం. సో హెబ్రీ పత్రికలో విశ్రాంతి అనే దాన్ని 4:16 ఏమని చెప్పాడంటే కృపా సింహాసనము అని చెప్పాడు, ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. సో ఇలాగూ మీరు రాసుకోండి, రెస్ట్ ఈజ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. రెస్ట్ ఈజ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. విశ్రాంతి అనున్నది కృపా సింహాసనము. అంటే ఇప్పుడు అమాలేకీయులు ఎవరు? సింహాసనానికి విరోధులు. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, సింహాసనానికి విరోధులు, అసలు యెహోవా సింహాసనానికి విరోధులు అంటే వాళ్ళు ఎవరితో కాంపిటీషన్లో ఉన్నారు? అమాలేకీయులు. అమాలేకీయులు యెహోవా సింహాసనానికి విరోధులు అంటే వారి కాంపిటీషన్ ఎవరితో? అమాలేకీయుల కాంపిటీషన్ ఎవరితో? విశ్రాంతికి విరోధంగా ఉన్నారు. అమాలేకీయుల కాంపిటీషన్ ఎవరితో? దేవునితో. రైట్ ఆన్సర్, దేవునితో. ఎంతమంది రాత్రి తణుకు వర్తమానం విన్నారు? విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాత్రి లైవ్ మీరు వినుంటే ప్రదీప్ అని విన్నాడు. కొంతమంది విన్నారు కదా, మీరు విన్నారా? మధు బ్రదర్ మీరు విన్నారా రాత్రి లైవ్? విన్నాను బ్రదర్, అంటే మధ్యలో కట్ అయిపోయింది లైవ్. అంటే అడగనులే, కంగారు పడుతుంది. విన్నారు? రైట్. రాత్రి ఐడియాలజీ చెప్తారు. ప్రభు రాత్రి ఇచ్చిన వర్తమానం ఏంటంటే అసలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షించబడి యేసుక్రీస్తుతో కాంపిటీషన్ పడటం అనమాట. అది మెసేజ్ రాత్రి. సో ఇది ఇప్పుడు మనం చదివిన రెఫరెన్స్ కూడా అదే. సో అది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటానికి ఇది ఒక సూచన. మీరు చూడండి, అమాలేకీలు అనేవారు యెహోవా సింహాసనానికి విరోధులు అంటే వారు డైరెక్ట్గా వారు యెహోవాతోటే కాంపిటీషన్లో పడుతున్నారు సింహాసనం విషయంలో. రెస్ట్ ఈజ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ అని మనం విన్నాం. విశ్రాంతి అనేది కృపా సింహాసనం అయితే కొంతమంది ఆయన సింహాసనానికి విరోధంగా తమ చేతులు ఎత్తారు. వారిని ఏం చేయాలి? వారిని బొత్తిగా నిర్మూలన చేయాలి. ఫస్ట్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా నిర్మూలన చేయమని అన్నాడంటే అది దేవునికి ఎంత అసహనంగా ఉందో చూడండి. కానీ సౌలుకి అది అంత అసహనంగా లేదు. ఎందుకంటే సౌలుకి అసలు అమాలేకీయుల వల్ల వస్తున్న నష్టం ఏంటో అర్థం కాలేదు. ఇంకో మాట చెప్తా, అమాలేకీయులను బిలాము ఏమని ఎక్స్ప్లెయిన్ చేశాడు? ఎవరికైనా ఐడియా ఉందా? అమాలేకీయులను బిలాము ఏమని వారి గురించి మాట్లాడాడు? అమాలేకీయులను గురించి. రైట్ ఆన్సర్ ఎవరైనా చెప్తారా? జూమ్లో ఉన్నవాళ్ళు
అమాలేకీల గురించి బిలాం ఏమని వారిని గురించి మాట్లాడాడు. చదవండి సంఖ్యాకాండం. మీరు వాక్యం బాగా చదవాలండి, వాక్యాలు గుర్తుండాలి. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 20 చూడండి. సంఖ్యాకాండం 24:20. మరియు అతడు అమాలేకీల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లా నేను అమాలేకు అన్యజనములకు మొదలు వాని అంతము నిత్య నాశనము. అమాలేకీలను బిలాము ఏమని చెప్పాడంటే వీరు అన్య జనములకు మొదలు అన్నాడు. సో ఇలా చెప్పుకుందాం, ద్వారపాలకుడికి, గృహ నిర్వాహకుడికి లేదా సౌలుకు ఈ శత్రువులు ఎవరో అవగాహన లేదు, అందుకని వారిని బొత్తుగా నిర్మూలన చేయలేదు. ఇప్పుడు మనకి ఒకళ్ళ మీద కోపం వస్తుందంటే మనకు వాళ్ళ మీద కోపం ఎందుకు వస్తుందంటే వాళ్ళ ద్వారా వచ్చే ప్రమాదం మనకు తెలుసు, కానీ అది మనతో ఉన్న వారికి తెలియదు. అందుకని వాళ్ళు చేర్చుకుంటారు, వాళ్ళు చేర్చుకొని వాళ్ళతో శుభమని కూడా చెప్తారు. మనకి ఏదైతే అసహనంగా, ఇబ్బందిగా, ఆయాసంగా, దుఃఖంగా, వేదనగా ఉంటుందో అది కొంతమందికి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సేమ్ అలాగే అసలు అమాలేకీలను ప్రభు సహించలేకపోతున్నాడు. ఎందుకంటే అమాలేకీల గురించి దేవుడు మాట్లాడుతూ ఒక వివరంలో ఇలా చెప్తాడనమాట. నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి వస్తుంటుంటే మొట్టమొదటి వాళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చిన శత్రువులు వీళ్ళే అని చెప్పాడు. ఇప్పుడు యుద్ధం నుంచి ఎవరైనా వస్తే ఎలా కలుసుకోవాలి? దానికి ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ హెబ్రీ 7:1 రాజులను సంహరించి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని ఆశీర్వదించను అన్నాడు. అంటే ఒక యుద్ధంలో గెలిచి వచ్చిన వాడికి మనం ఏం చేయాలా? సన్మానం చేయాలా. కానీ ఇశ్రాయేలీలు 430 ఏండ్లు నలిగిపోయి వారు ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించుకొని ఒక విజయానందంతో వస్తుంటుండగా, జయోత్సవంతో వస్తుంటుండగా వాళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళే ఈ అమాలేకీయులు. ఇంతకు అసలే అమాలేకీయులు దేవుని ప్రజలతో యుద్ధం చేస్తున్నారు. ఎందుకంటే అమాలేకీయులు యెహోవా సింహాసనంకు విరోధంగా తమ చేతినెత్తారు. నేను చెప్పే విషయం మీకు అర్థమైతే ఒక స్పిరిట్ని మీరు ఖచ్చితంగా రిబ్యూక్ చేయగలుగుతారు. అది రాత్రి కూడా చెప్పిన వర్తమానమే. 2 వర్తమానాలు వినండి, ఇది 3వ వర్తమానం. సో ఇది 3వ పాయింట్ అన్నమాట. అదేంటంటే ఈ దినాల్లో ఒక కైండ్ ఆఫ్ టీచింగ్ని మనం ఎక్కువ చూస్తాం. ఎక్కువ బ్రదరన్ అసెంబ్లీస్, హెబ్రోన్ ఫెలోషిప్, ఓవరాల్గా ఇవైతే ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్న కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిలో ఇటీవల దినాల్లో ఎక్కువ మనం చూసేది ఏంటంటే క్యారెక్టర్ స్టడీస్. సో పెద్దవాళ్ళు కూడా ఎక్కువ మంది అభిప్రాయం ఏం పడుతున్నారంటే ఒకప్పుడు ఈ క్యారెక్టర్ స్టడీస్ ఎంతగా లేవు, కానీ ఇప్పుడు క్యారెక్టర్ స్టడీస్ ఎక్కువ వచ్చినాయని. ఒక ఆయన ఇలా అన్నాడు అనమాట. అసలు కేరళలోనికి వెళ్తే కేరళ సంబంధించిన బోధకులు ఎవరు కూడా ఈ ఆంధ్రాకు చెందిన బోధకులను ఎంకరేజ్ చేయరు అని చెప్పేవాడు అనమాట. ఎందుకు చేయరు అని అంటే ఈ కేరళలో ఎవరైతే బోధ చేస్తున్నారో వాళ్ళు మ్యాక్సిమం ఈ క్యారెక్టర్ స్టడీస్ని వాళ్ళు ఇష్టపడరు అని చెప్తూ, అంటే ఇది మన దివ్య వాళ్ళ ఊరిలో అంటే మెర్లపాలెంలో నేను మీటింగ్లో వాక్యం చెప్పినప్పుడు నేను రోమిలకు రాసిన పత్రిక మీద వర్తమానం అందిస్తున్నాను. అప్పుడు 2017వ సంవత్సరం, 2018, 17 ఆ సంవత్సరాల్లో అనమాట. అప్పుడు పెద్ద ఆయన వచ్చి ఏం చెప్పాడంటే క్యారెక్టర్ స్టడీస్ అనేవి ఏవైతే చేస్తున్నారో అది చేసేవాళ్ళు ఖచ్చితంగా డివైడ్ చేస్తున్నారు సబ్జెక్ట్ని, కానీ పత్రికల్లో నుంచి వాక్యం చెప్పడం అనేది ఖచ్చితంగా అది చాలా మెచ్చుకొనదగిన అంశం అని చెప్పారన్నమాట. ఓకే, ఎవరు లెఫ్ట్ అయ్యి లైవ్లోకి వెళ్ళకండి, 10 నిమిషాలు వస్తుంది లైవ్, ఆపుతారు మళ్ళీ. దీని టేస్ట్ చూపిద్దామని పెట్టాను అంతే. ఇప్పుడు చూడండి, చాలాసార్లు మనకి వస్తున్న టీచింగ్స్లో మనం క్యారెక్టర్ స్టడీస్ వింటున్నాము అంటే అందులో ఏం జరుగుతుంది అనేది రాత్రి దేవుని ఆత్మ చాలా అద్భుతంగా దాన్ని ఎక్స్పోజ్ చేశాడు అనమాట. మీరు చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. లూకాసు వార్త 9వ అధ్యాయం చదివే ముందు మీరు వాక్యం వింటే ఆ వర్తమానం వింటే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. నేను ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఇప్పుడు మనం వేరే సంగతి వినాలి. అయితే అక్కడికి వెళ్ళే ముందు ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 26 చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 26.
యోహాను, నేను నీళ్ళతో బాప్తిస్మం ఇస్తున్నాను గాని నా వెనుక వచ్చినవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు. ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. రైట్. యోహాన్ ఎవరంటే పాత నిబంధన ప్రవక్తల్లో ఆఖరివాడు అని మనకు ఎరుగుదు. యోహాన్ ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను పాత నిబంధన ప్రవక్తల్లో ఆఖరివాడు అన్నమాట. మీరు చూడండి, నేను ఇలా చెప్తాను. అసలు పాత నిబంధన ప్రవక్తలు బ్రతికిలేరు. వాస్తవంగా యేసు ప్రభు పుట్టేటప్పటికి పాత నిబంధన ప్రవక్తలందరూ చనిపోయారు. కాబట్టి అసలు ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫిట్స్ ఉంటే వాళ్ళు యేసు ప్రభు ఎదుట ఎలా ఉంటారు అనేది మనం అర్థం చేసుకుంటే అది మనం బాప్తిస్మిచ్చి యోహాన్లో చూడొచ్చు. సో యోహాన్ ఏమంటాడంటే, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. 3:30. చాలామంది దీన్ని వాడేస్తారు, ఆయన హెచ్చవలసి ఉంది, మేము తగ్గవలసి ఉందని. కానీ యోహాన్ ఎందుకన్నాడంటే, యోహాను పాత నిబంధన ప్రవక్త. సో పాత నిబంధన ప్రవక్తలు యేసు ప్రభు ఎదుట ఉంటే వాళ్ళందరూ ఏమంటారంటే, ఆయన చెప్పుల వారిని ఇప్పటికైనా యోగ్యుడు కాదంటారు. ఇప్పుడు మీరు ఎవరైనా జూమ్ మీటింగ్లో ఉన్నవాళ్ళు జస్ట్ మీ చెప్పులు తెచ్చుకొని ఒళ్ళు వేసుకొని కూర్చోండి. ఎవరైనా కూడా మీ చెప్పులు తెచ్చుకొని ఒళ్ళు వేసుకొని కూర్చోండి. అది మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అలాగే ఈరోజు ఓల్డ్ టెస్టమెంట్ పోర్షన్స్లోకి వెళ్ళి క్యారెక్టర్స్ని తీసి వివరిస్తూ వారితో పాటు క్రీస్తుకు పర్ణశాల గడుతున్న వారి బైబిల్ క్లాసు అది చెప్పుల వారిని ఇప్పటికైనా యోగ్యులు కాదని ఒప్పుకొని వారిని తెచ్చి క్రీస్తు కూర్చోబెడుతున్నారు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఇద్దరు ప్రవక్తలు మహిమలో అగుపడ్డారు. వారు మోషే, ఏలియాలు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో మోషే ఒక ప్రవక్త, 30వ వచనం, ఏలియా ఒక ప్రవక్త. పేతురు ఏమన్నాడు? మోషేకు 1, ఏలియాకు 1, 33వ వచనం, నీకు 1, 3 పర్ణశాలు కడతామన్నాడు. చెప్పండి, బైబిల్ స్టడీ చేసేటప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, దానియేలు గురించి వివరాలు చెప్తూ అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారంటే వాళ్ళు ఎవరు? వీళ్ళందరికీ కలిపి పర్ణశాలు కట్టేస్తున్న వాళ్ళు. అంటే యేసుక్రీస్తును అబ్రహాం ఎలా చూడాలనుకుంటున్నాడో, ఇస్సాకు ఎలా చూడాలనుకుంటున్నాడో, యాకోబు ఎలా చూడాలనుకుంటున్నాడో నీకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు భూమి మీద బ్రతికలేరు. కానీ వాళ్ళందరినీ సూచిస్తూ భూమి మీద ఎవరు బ్రతుకున్నారు? చెప్పండి, ఎవరు బ్రతుకున్నారు? స్పీడ్గా చెప్పాలి. వాళ్ళందరినీ సూచిస్తూ భూమి మీద ఎవరు బ్రతుకున్నారు? బాప్తిస్మిచ్చి యోహాను. బా, ఏం చెప్పారన్న, దేవునికి స్తోత్రం. వాళ్ళు రాత్రి వాక్యం మొత్తం ఈయన స్టేటస్ పెట్టినోడే సైలెంట్గా కూర్చున్నాడు. మీరు చక్కగా చెప్పారు, దేవునికి స్తోత్రం. ప్రశాంత్ నిన్నే అన్నది, ఎవరినో కాదు. ఇప్పుడు చూడండి, అంటే మైక్ ఆన్ చేసుకోవాలో వద్దని ఆలోచిస్తున్నాడు. రాంగ్ ఆన్సర్ చెప్తే మళ్ళీ మిగిలిన వర్తమానం అంతా డిసప్పాయింట్ అయిపోవాలని. బాప్తిస్మిచ్చి యోహాను. అబ్రహాము లేడు, ఇస్సాకు లేడు, యాకోబు లేడు, దావీదు లేడు, దానియేలు లేడు, సమూయేలు లేడు, ప్రవక్తలు లేరు, రాజులు లేరు, న్యాయాధిపతులు లేరు. వాళ్ళు ఒకవేళ భూమి మీద ఉంటే వాళ్ళు మన ప్రభు అయిన క్రీస్తుని వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, ఆయన చెప్పుల వారిని ఎప్పటికైనా మేము యోగ్యులం కాదంటున్నారు. ఇప్పుడు ఇటువంటి క్యారెక్టర్స్ని అన్నింటినీ తీసుకొచ్చి క్రీస్తుతో పాటు కలిపి కూర్చోబెట్టి పర్ణశాలు కడుతున్నారంటే ఈ బైబిల్ స్టడీని మనం ఎంజాయ్ చేస్తున్నాం. కానీ అసలు ఆ ప్రవక్తలందరూ ఏమనుకుంటున్నారు అనేది కూడా రాత్రి నేను చెప్పాను. ఏమనుకుంటున్నారు? లూకాసు వార్త 9వ అధ్యాయము 31వ వచనం చదవండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఈ 2 వచనాలు మీరు చదివితే మీకు ఏమర్థమైందంటే, ఆ ప్రవక్తలు దే ఆర్ ఇన్ సైలెన్స్ అన్నమాట. వాళ్ళు తమ నోరు మూసుకున్నారు. పేతురు మాట్లాడుతున్నప్పుడు నేను ఇలా చెప్తాను, మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారు అనుకోండి, వాడు మిమ్మల్ని లెక్క చేయకుండా పక్కడితో మాట్లాడుతున్నాడు అనుకోండి, అయినా మీరు మాట్లాడుతున్నారు, అయినా మిమ్మల్ని లెక్క చేయకుండా పక్కడితో మాట్లాడితే మీకు ఎంత అవమానమో. పేతురు 3 పర్ణశాలలు కడతామంటే మోషే, ఏలియాలు అసలు మాట్లాడలే. ఎందుకంటే వాళ్ళకి అది చాలా ఇబ్బందికరమైన అంశం. ఇంకేలా చెప్తాను, నేను బాగా గౌరవించే వ్యక్తి ఉన్నాడు, నేను బాగా గౌరవిస్తాను ఆయన. ఎందుకంటే నాకంటే యోగ్యుడు, నాకంటే నడిపింపగలవాడు, నాకంటే దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నాడు. అయితే ఒక వ్యక్తి నన్ను బాగా పొగుడుతున్నాడు కావాలని. ఎందుకు పొగుడుతున్నాడంటే నాకంటే యోగ్యుడైన వ్యక్తి మీద ఈ వ్యక్తికి అసూయ ఉందన్నమాట. ఇంతగా నాకు తెలుస్తుంది ఏమనంటే, వీడు నన్ను పొగుడుతుంది నా మీద అభిమానంతో కాదు, నా మీద ప్రేమతో కాదు, ఆ ప్రక్కన ఉన్న ఆ వ్యక్తి మీద అసూయతో. ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నాడు? తీసుకెళ్ళి బర్నబాస్ గారు, మీరు కూడా ఆయనతో సమానులే,
మీరేం తక్కువ కాదు, మీరు ఆయన కంటే బాగా వాక్యం చెప్తున్నారని తీసుకెళ్ళి ఆయన పక్కన కూర్చోబెడితే ఆ కుర్చీలో కూర్చోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నేను ఈయన చాలా గౌరవిస్తాను, వీడు చాలా అవమానిస్తున్నాడు ఆయన్ని, నన్ను కూర్చోబెట్టాడు. సేమ్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్ అందరూ కూడా ఈ క్యారెక్టర్ స్టడీస్ చేసేవాళ్ళని చాలా ఇబ్బంది పడతారు. కానీ ఇందులో ఉన్న సాతానీయమైన ఆలోచన కూడా చెప్తాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఓకే, ఇది నేను తణుకులో చెప్పిన పోర్షన్, నిడదవల్లో చెప్పింది క్లోజ్ చేసాను, తణుకులో చెప్పింది చెప్తాను. మీకు ఎప్పుడైనా ఎవరి మీద కాంపిటీషన్ ఉంటే మీరు కాంపిటీషన్లో పడలేకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఇలా చెప్పనా? ఇప్పుడు మీ ఒకరి మీద అసూయ ఉంది, మీ అంతటి మీరు గెలవగలరంటే మీరు ఎలాగో గెలవలేరు ఆ వ్యక్తిని. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ వ్యక్తి కంటే ఇంకొక వ్యక్తిని బాగా అతని కాంపిటీషన్లో దింపుతారు. ఎందుకంటే ఎలాగూ నేను బాగా రాణించలేను, రాణించి ఆ వ్యక్తితో నేను పోటీ పడలేను కాబట్టి ఆ వ్యక్తికి పోటీగా మీరు ఇంకొకరిని నిలబెడతారు. ఇంతకీ మీరు నిలబెట్టిన వ్యక్తి మీద మీకు నిజంగా ప్రేమ లేదు, అది దుర్నీతి. ఏంటండి ఎంత క్లియర్గా ఎక్కడి నుంచి చెప్తున్నారంటే ఇక్కడే ఉంది, చదవండి. లూకాసు వార్త 9వ అధ్యాయంలో వీళ్ళు మోషే ఏలియాలను తెచ్చి యేసు ప్రభుకి పోటీగా పెట్టినట్టు మీకు అనిపిస్తుంటుంటే ఇది మోషే ఏలియాల మీద ప్రేమ కాదు. ఎందుకు కాదో చెప్పమంటారా? ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు మోషే గురించి ఎక్కువ ఉంటుందా బైబిల్లో, యేసు ప్రభు గురించి ఎక్కువ ఉంటుందా? మోషే గురించి ఎక్కువ ఉంటుందా బైబిల్లో, యేసు ప్రభు గురించి ఎక్కువ ఉంటుందా? ప్రభు గురించి లేఖనాలు ఏలియా గురించి ఎక్కువ ఉంటుందా, ప్రభు గురించి ఎక్కువ ఉంటుందా? ప్రభు గురించే ఉంటుంది. మరి అలాంటప్పుడు ప్రభువు మీద ప్రేమ కలగకుండా మోషే ఏలియాల మీద ఎలా కలిగింది ప్రేమ? మీకు అర్థమైందా? నిజంగా ఒకవేళ మోషే మీద లవ్ కలిగితే దానికంటే మించి ప్రభు మీద కలగాలి. ఎందుకంటే మోషే కంటే ప్రభు ఎక్కువ వ్రాయబడ్డాడు. ఏలియా మీద లవ్ కలిగిందంటే ఏలియాను మించి ప్రభు మీద ప్రేమ కలగాలి, ఎందుకంటే ఏలియా కంటే ప్రభు ఎక్కువ వ్రాయబడ్డాడు. కానీ మోషే ఏలియాలను కూడా యేసు ప్రభు లాగా సమానం చేశాడంటే ఇది మోషే ఏలియాల మీద ప్రేమ కాదు. 46 చదవండి, లూకాసు వార్త 9:46. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కం పుట్టగా. అది ఇంతకీ ఈ క్వశ్చన్ ఎవరు రైట్ చేసి ఉంటారు 12 మంది శిష్యుల్లో? ఖచ్చితంగా పేతురే. ఎందుకంటే రూపాంతరం కొండ మీదకి ఎంతమంది వెళ్ళారు? ముగ్గురు వెళ్ళారు. ముగ్గురులో ఇద్దరు ఎవరంటే యాకోబు యోహాన్లు, వాళ్ళు 54లో అభ్యంతర పడ్డారు. పేతురు 46లో అభ్యంతర పడ్డాడు. మరి స్టడీ చేయండి. ఈరోజు చాలామంది కాంపిటేటివ్ స్పిరిట్తో లీడ్ చేయబడుతున్నారు. అది చాలా డేంజర్. ఏంటంటే ఒక సేవకుడిని బాగా వాడబడేవాడిని ప్రోత్సహించడం మానేసి అతనితో పోటీ పడి ఏం చేస్తారంటే వీళ్ళు అతనితో పోటీ పడరు, ఇంకొకళ్ళు తెచ్చి అతని ముందు పొగుడుతూ ఉంటారనమాట. ఇదంతా చేసేది ఎందుకంటే కారణం వీళ్ళు ప్రధానత్వంతో ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ స్పిరిట్ని ఎవరు సెన్స్ చేయాలా? ద్వారపాలకుడు సెన్స్ చేయాలా. సెన్స్ చేస్తే ఈ టీచింగ్స్ని లోపల రానియడు, క్యారెక్టర్ స్టడీస్ని లోపల రానియడు. ఇప్పుడు మా స్థానిక సంఘం ఉంది, మా స్థానిక సంఘం విషయంలో లెక్క నాదే. ఇప్పుడు థామస్ లేచి నిలబడి వాక్యం చెప్పినా, థామస్ ఇప్పటికి ప్రస్తుతానికి అయితే సేవకుడు కాదు కాబట్టి ఉపదేశకుడు కాబట్టి ఆయన నిలిచి వాక్యం చెప్పాడు, అభ్యంతరం అయిపోయింది అనుకోండి, క్యారెక్టర్ స్టడీస్ చెప్పారు, నేను రేపొద్దు లెక్క చెప్పాలి. కానీ థామస్ అటువంటి వాక్యోపదేశకుడు కాదు కాబట్టి నేను అతనికి సంఘం అప్పగించి నేను ఎక్కడికైనా వెళ్ళి పరిచయం చేస్తున్నాను, నాకు ఇబ్బంది లేదు. కానీ అలా కాకుండా రేపొద్దున ఎవరైనా లేచి బైబిల్ స్టడీ అని చెప్పి పేరు పెట్టి క్యారెక్టర్స్, ఓల్డ్ టెస్టిమెంట్ క్యారెక్టర్స్ని తెచ్చి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్రీస్తులోని జీవం అనే అనుభవాలను క్యారెక్టర్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన అబ్రహాములాగా దీనత్వం కలిగి ఉండాలి, ఇస్సాకులాగా ప్రార్థన చేస్తూ ఉండాలి, రెబ్కాలాగా తగ్గించుకుంటూ ఉండాలని క్రీస్తులోని అనుభవాలు క్యారెక్టర్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు పోటీ పడుతుంది క్రీస్తుతోటే. ఇంకా ఇలా చెప్తాను, కొన్నిసార్లు పెద్దోళ్ళు అంటారు కదా కూడి పెట్టినోడికే అని. అంటే పాలు తాగిన రొమ్మునే తన్నుతారని చెప్పారు చూసారా? అసలు క్రీస్తు లేకపోతే ఈరోజు మనకు నీతి లేదు, పరిశుద్ధత లేదు. ఇంకోటి మూడవది, క్రీస్తు లేకపోతే సంపూర్ణత్వం లేదు, క్రీస్తు లేకపోతే పరలోక స్థానం లేదు. కానీ జీవం అనే ఎక్స్పీరియన్స్కి వచ్చినప్పటికీ
క్యారెక్టర్స్ని తెచ్చి క్రీస్తు పక్కన కూర్చోబెడుతున్నారు. జీవం కూడా ఎక్కడుంది? విశ్వాసమున కర్త క్రీస్తే. జీవం, స్వాస్థ్యం, విశ్రాంతి, కొనసాగింపు, వాగ్దానం, వరం ఇవన్నీ క్రీస్తులోనే ఉన్నాయి. ఇక్కడ ఆదివారం నేను ఒక చిన్న స్కిట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను మందిరంలో. మీరు లైవ్లో ఉందో చూడండి. కొంతమంది ఏం చేస్తారంటే రక్షణ వరకు క్రీస్తు కింద ఉంటారు, కానీ కొనసాగింపుకు క్రీస్తుని దాటి తండ్రి దగ్గరికి వెళ్తారు. వాళ్ళ తండ్రి నెత్తి మీద ఒకటి ఇచ్చి వెళ్ళి క్రీస్తు కింద ఉండమని చెప్తాడు. సో ఇది అమాలేకీయుల యొక్క లక్షణం. అమాలేకీయులు వాళ్ళని ఎలా స్టడీ చేయాలి? అమాలేకీయులు అంటే అమాలేకీయులు ఫస్ట్ ఎక్కడ కనపడుతున్నారు? నిర్గమకాండం 17వ అధ్యాయం. సో అమాలేకీయులు దేనికి విరోధులు? వాళ్ళు ఎప్పుడు ఎక్కడ యుద్ధానికి వచ్చారు? ద ప్లేస్ ఆఫ్ రెస్ట్, రెఫీదీము దగ్గర. రెస్ట్ అంటే అర్థం ఏంటి? ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ అంటే దేవుని సింహాసనం. అంటే వాళ్ళు పోటీ దేంతో పడుతున్నారు? సింహాసనంతో పడుతున్నారు. అంటే వాళ్ళు కాంపిటీషన్లో ఎవరిని తీసుకున్నారు? క్రీస్తుని. మీరు చెప్పండి, మనల్ని పైకి తెచ్చిన వాడినే మన పోటీ కింద ఇప్పుడు చేసుకున్నామంటే అది ఎంత దుర్నీతో ఆలోచించండి. అసలు ఇంకొక విషయం చెప్పి మనం ముందుకెళ్దాం. అసలు క్యారెక్టర్ స్టడీస్ మీద ఎక్కువ మెసేజ్లు ఎందుకు చెప్తున్నారు? ఇది దుర్నీతి, ఓకే, ఇప్పుడు ఇది దుర్నీతి అని మనకు అర్థమైపోయింది. దాన్ని అక్కడ ఆపుదాం. అక్కడ ఆపి అసలు ఎక్కువ అసలు బైబిల్ క్లాసులు అంటే లేకపోతే సభలు అంటే ఎక్కువ క్యారెక్టర్ స్టడీస్ మీద ఎక్కువ ఎందుకు వాక్యం చెప్తున్నారంటే వర్తమానం రాక. ఇప్పుడు వర్తమానం వచ్చింది అనుకోండి, నేను క్రీస్తుని గూర్చి చెప్పండి, నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఇప్పుడు మెయిన్గా 2 విషయాలే చెప్పాలి. ఒకటి క్రైస్ట్ అండ్ హిస్ చర్చ్. క్రీస్తేమో కొలసి పత్రికలో శిరస్సు, సంఘమేమో ఎఫెసు పత్రికలో శరీరం. క్రీస్తు గురించి సంఘం గురించి ఎక్కువ చెప్పడానికి బదులుగా ఎక్కువ టైం ఎక్కడ గడిపేస్తున్నారు? ఇశ్రాయేలీలు, సౌలు, దావీదు, సమూయేలు, ప్రవక్తలు, న్యాయాధిపతులు, అక్కడే ఎక్కువ ఎందుకు గడుపుతున్నారు? అసలు ఎబ్రీ పత్రిక 9లో ఏమన్నాడు? వీటిని గూర్చి వివరముగా చెప్పవల్లపడదు అన్నాడు. ఎందుకంటే అవన్నీ ఛాయ, దాని యొక్క నిజస్వరూపం క్రీస్తు. క్రీస్తు గురించి ఎందుకు చెప్పట్లేదంటే క్రీస్తుని కూర్చున్న ఉపదేశంలో క్లారిటీ లేదు. సేవకులను కూర్చోబెట్టండి, మీ సేవకులు ఎవరైనా కూడా కూర్చోబెట్టండి. రోమాపత్రిక 8వ అధ్యాయం మీద వ్యాఖ్యానం చేయమని అడగండి. చేయలేకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా క్యారెక్టర్ స్టడీస్తో గడిపేస్తాడు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అర్థం అవనంతవరకు కూడా, జీవమునిచ్చే ఆత్మనీయం అర్థం అవనంతవరకు కూడా క్రీస్తుని గురించి మనం ఎక్కువ మాట్లాడలేం. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, అది మీకు సేవకుడు బాగా క్లోజ్ అయితేనే చేయండి, లేకపోతే వదిలేసండి అంతే. సేవకుడు చెప్తే వింటాడు అనే సేవకుని దగ్గర కూర్చోబెట్టుకొని ఎవరైనా కూడా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మీద నాకు మొదటి 11 వచనాల మీద ఐ నీడ్ ఎక్స్ప్లెనేషన్ అని అడగండి. చెప్పడంలో ఫెయిల్ అయ్యాడంటే అతనికి ఒక విషయం చెప్పండి, నువ్వు రోమాపత్రిక 8 మొదటి 11 వచనాలు నేర్చుకో. దాని మీద నీకు అవగాహన రావాలి. అప్పుడు నువ్వు క్యారెక్టర్ స్టడీస్తో నువ్వు కాలక్షేపం చేయు. అద్భుతంగా ఓ వచనం పాత నిబంధనలో చదవటం, క్రీస్తుని కూర్చున్న భాగంలోకి వచ్చేయటం, దాని గురించి వివరంగా చెప్పుకోవటం. నిజస్వరూపం ఎవరు? క్రీస్తే. హెబ్రీ పత్రిక 10:1 ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల విషయంలో నిజస్వరూపం కలది కాదన్నాడు. అంటే క్రీస్తుని గురించి వింటేనే మేలులు కలుగుతాయి, ఛాయ్ గురించి వింటే మేలులు కలగవు. ఛాయ్ గురించి ఎక్కువ వినొద్దు. ఇప్పుడు మన అమాలేకీయుల గురించి ఎంతసేపు మాట్లాడాం చెప్పండి? అమాలేకీయులు అనే మాట నేను ఎన్నిసార్లు చెప్పాను? చాలా తక్కువగా ఉండాలి. అమాలేకీయుల గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే అమాలేకీయులు వాస్తవంగా ఎవరో అర్థం కాకపోతే ఇప్పుడు ఏమైనా అమాలేకీయులు వస్తారండి? ఇప్పుడు మా ఊరు పక్క నవాపల్లి అమాలేకీయులు ఉన్నారా? రాజమండ్రిలో ఉన్నారా? ఎక్కడ లేరు, అమాలేకీయులు లేరు. నాటి అమాలేకీయులు నేడు ఎవరు? దాని గురించి ఎక్కువ స్టడీ చేయాలి. సో ఛాయలో ఒక రెఫరెన్స్ చదవటం, నిజస్వరూపంలో అధ్యాయాలు రాయాలి. హెబ్రీ పత్రిక 9:1 మొదట కూడారం ఏర్పడెను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు, అందులో సువర్ణ దోపార్తియు మందసం ఉంది, తర్వాత సన్నిధి రొట్టెల బల్ల ఉంది, దీపవృక్షం ఉంది, తర్వాత మందసంలో రాతి పలకలు ఉన్నాయి, అహరోన్ చేతికర్ర ఉంది, మన్నాగల బంగారు పాత్ర ఉంది, దాని మీద మహిమగల కరుణాపీఠం ఉంది, మహిమగల కెరూబులు ఉన్నాయి. దీని గురించి వివరంగా చెప్పవాలి. ఇప్పుడు నుంచి నేను చెప్పే జాతికేనండి అని 9వ అధ్యాయం అంతా చెప్పాడు, 10వ అధ్యాయం అంతా చెప్పాడు. అంటే నిజస్వరూపం మీద అధ్యాయాలు రాయాలి,
ఛాయలో వచనాలు చదవాలంతే. ఛాయలో వచనం చదవటం, వ్యాఖ్యానం క్రొత్త నిబంధన వెలుగులో చెప్పాలి. సో అటువంటి బైబిల్ స్టడీలు మాత్రమే వినండి. లేదంటే మీరు ఆయన శక్తి విషయంలో డౌట్ పడతారు. అది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి, అమాలేకీయులు ఎందుకు ఇశ్రాయేలు మీద మొదటి యుద్ధానికి వచ్చారనేది ఇప్పుడు మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం వచనం 16 చదువుదాం. వచనం 16. ఏలైనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కనులారా చూసిన వారమే తెలిపితిమి. అవుదా? ఇందులో ఫస్ట్ అంశం ఏంటి? ఆయన రాకడ కాదు, ఆయన శక్తి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జాగ్రత్తగా చెప్పండి. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు అప్పుడే బయటకు వచ్చారు. వారు పాడిన మొదటి పాట ఏంటి? యెహోవా నా శక్తి, యెహోవా నా బలం, యెహోవా నా శక్తి. ఇప్పుడు వాళ్ళు ఆయన శక్తి విషయంలో డౌట్ పడ్డారే అనుకోండి. మీరే అనుకోండి, మా నాన్న అంత బలవంతుడు కాదు అనుకుంటే మీరు ఎంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు. మా డాడీ చిన్నప్పుడు ఏమనుకునేవాళ్ళం? మా డాడీ ఒక్కడే హీరో అనుకునేవాళ్ళు. కొంచెం ఎదిగేటప్పటికి మన డాడీ బలహీనత, ఆయన వృద్ధుడైపోయాడు, ఆయన కూడా అంత సామర్థ్యం కలిగి లేడు అన్నప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా భయపడుతూ ఉంటారు. నేనేమంటున్నానంటే, ఐగుప్తులోంచి చేయి పట్టుకొని గద్దరక్కల మీద వీరిని బయటికి తెచ్చాడు. సడన్గా ఆయన శక్తి మీద ఇశ్రాయేల్కు డౌట్ వస్తే వీళ్ళ హృదయాలు ఎటువైపు తిరుగుతాయి? ఐగుప్తు వైపు తిరుగుతాయి. వాళ్ళ హృదయాలు ఐగుప్తు వైపు తిరిగితే ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే 12లో దాన్ని విశ్వాసం లేని దుష్ట హృదయం అన్నాడు. ఇంకా ఇప్పుడు ఒక వ్యక్తి హృదయం ఆల్రెడీ తిరిగిపోయాక మనం ఏం చేయలేం. ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఆల్రెడీ పాము కాటు పడింది, వచ్చి మీటింగ్లో కూర్చున్నాడు. ఏమన్నా వాక్యం వినాలనిపించిద్దా? ఆయన వచ్చి వంగి కాళ్ళు కడుగుతున్నా కూడా తగ్గింపుగా అనిపించదు. ఏమనిపించిద్ది అంటే, చూడు నేను బయటికి వెళ్ళిపోయి యేసుప్రభుని అమ్మేస్తానని తెలిసి భయపడి నా కాళ్ళు కడుగుతున్నాడు అనుకుంటాడు. మిగిలిన వాళ్ళందరూ దీన్ని ఏమనుకుంటారు? అరే, ప్రభు అంత పరిశుద్ధాత్ముడు రాయించాడు కదా, ఆయన తండ్రి వద్ద నుండి బయలుదేరి వచ్చాడు, మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళబోతున్నాడు, తండ్రి ఆయనకి సమస్తాన్ని అప్పగించాడు. పరిశుద్ధాత్మ యొక్క కోణం ఎలా ఉంటే యోధ ఎలా ఆలోచిస్తాడు? నేను ఇంక బయటికి వెళ్ళిపోతే ఆ తర్వాత యేసుప్రభుకే విరోధం తెస్తే యేసుప్రభు చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అందుకని భయపడి నా దగ్గర వంగి ఇప్పుడు దాకా లేని నా కాళ్ళు కడుగుతున్నాను అని ఇస్కరియోతు యోధ అనుకుంటాడు. అంటే ఇస్కరియోతు యోధ హృదయంలో ఆల్రెడీ అక్కడ ఏం రాశాడు? సాతాను ఇంతకుముందు ఆలోచన పెట్టాడు. అయినా వచ్చి బైబిల్ క్లాసులో కూర్చున్నాడు. వాక్యం వింటాడా? వినాలనిపిస్తుందా? యోహాను సువార్త 15లో చెప్పాడు, నాతో భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడిమిని ఎత్తాడని. అదే 13వ అధ్యాయంలో చెప్పాడు. అంటే ఆ మడిమి మీద ఆల్రెడీ సర్పం కాటేసింది. సర్పం మడిమి మీద కొడుతుందని ఆదికాండం 3:15లో చెప్పాడు కదా. సర్పపు కాటు తిన్నాకొచ్చి కూర్చుంటే వాక్యం ఏం వినాలనిపించింది? దుర్నీతి ఆల్రెడీ లోపల ఉంది, వాక్యం ఎక్కదు. సో కూర్చున్నాడు ఇస్కరియోతు యోధ. యేసుప్రభు వచ్చాడు, కాళ్ళు గడిగాడు. ఆయన ఏమనుకుంటున్నాడు? ఈయన కవరింగ్ స్టార్ అనుకుంటున్నాడు. యేసుప్రభు కవరింగ్ చేస్తున్నాడు, నా మీద ప్రేమ కలిగి కాదనుకుంటున్నాడు. ప్రభు ఏమన్నాడు వాడితో? ఆలస్యం చేయకుండా నువ్వు చెయ్యాలనుకుని త్వరగా చేయమన్నాడు. ఎందుకంటే నిన్ను చూసి చాలామంది అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం భక్తే అని మోసపోయే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతారు. నువ్వు అదే తొందరగా బయటపడిపోయావు అనుకో, నువ్వేంటి అందరికీ అర్థమైంది. అందుకని ప్రభు ఏమన్నాడంటే, నువ్వు చేయించున్న త్వరగా చేయమంటే కొంతమంది అనుకున్నారంట మీటింగ్లో ఏమనంటే, అతని దగ్గర డబ్బు సంచి ఉంది కదా. సో ప్రభు అందుకని ఏదో కార్యం గురించి చెప్తున్నాడేమని. ఇంకా కార్యాలు ఏం చేస్తాడు? ఇస్కరియోతు యోధ కార్యాలు ఏం లేవు. నెక్స్ట్ టైం చేసే కార్యం యేసుప్రభు నమ్మేటిని. ద్రోహం చేయబోతున్నాడు. నిన్నటి అధ్యాయం 1వ వచనంలో మనం ద్రోహం గురించి చదివాం. ఈరోజు కూడా సౌలు చేసిన పాపం అని లేదు, సౌలు చేసిన ద్రోహం అనే మాట మనం చూస్తున్నాం. సో వినండి, మీరు జాగ్రత్తగా వినండి. మనం ఇటువంటి క్యారెక్టర్ స్టడీస్తో కూడిన మెసేజ్లు కానీ వింటే మనం ఆయన శక్తి విషయంలో డౌట్ పడిపోతాం. అప్పుడు మన హృదయాలు ఐగుప్తు వైపు తిరుగుతాయి. ఐగుప్తు వైపు అంటే అర్థం ఏంటి? మనం అందరం
ఫ్లయింగ్ కిస్లు ఇస్తామన్నమాట. చదవండి యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. ఫరో లవర్స్ అందరూ మీటింగ్లో కూర్చున్నారన్నమాట ఇక్కడ. యెషయా గ్రంథం 30వ అధ్యాయం వచనం 3. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణుదొచ్చుట వలన మీకు సిగ్గు కలుగును. రైట్. ప్రేమ ఇప్పుడు ఎటు తిరిగింది? హృదయం ఎటువైపు తిరిగిపోయింది? హృదయం ఫరో వైపు తిరిగిపోయింది. కానీ అడుగులు ఎటు పడుతున్నాయి? మోషే వెంబడే పడుతున్నాయి. కష్టమే రాము, కష్టమే కదా. హృదయము ఫరో వైపు తిరిగాక అడుగులు మోషే తీయాలంటే చాలా కష్టం. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? కొనసాగుతున్నట్లు కనపడుతున్నారు. కానీ ప్రభు ఏమన్నాడంటే, అసలు నువ్వు చేయుచున్న త్వరగా చేయమన్నాడు. హృదయాలు ఎందుకు తిరిగినాయి? నేను ఇలా చెప్పనా, అది పిరికితనం. ఏమో ఈరోజు మేము నమ్ముకొని మోసతో వెళ్ళిపోతున్నాం. రేపని ఒక రోజు ఫరో మళ్ళీ రాడనేంటి, మళ్ళీ మమ్మల్ని అటాక్ చేయడానేంటి అనే భయం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జాగ్రత్త చెప్పండి. ఇశ్రాయేలీలను ఎదుర్కొన్న మొట్టమొదటి శత్రువులు వెనక నుంచి వచ్చిన ఐగుప్తీల, ముందు నుంచి వచ్చిన అమాలేకీల. ఎవరు చెప్పండి? విమోచించబడిన తర్వాత, మొత్తం ఎర్ర సముద్రం దాటేసిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు 3 దినాలు ప్రయాణం చేశారు. నీరు లేని చోటుకు వచ్చారు, మారాకు వచ్చారు, ఏలీంకి వచ్చారు, తర్వాత సీను అరణ్యానికి వచ్చారు. సీను అరణ్యం నుంచి వాళ్ళు నెక్స్ట్ రెఫీదీంకి వచ్చారు, 17వ అధ్యాయం. సో ఈ అధ్యాయాలు మనం చూస్తే వాళ్ళు భయపడుతుంది ఎవరికి? వాస్తవంగా వెనుక నుంచి వచ్చే శత్రువులకి. కానీ వాళ్ళకి ఫస్ట్ వచ్చిన శత్రువులు అమాలేకీలే. ఇంతకు అమాలేకీలను ఎవరు పంపించారు? సాతానుగాడు పంపించాడు. ఎందుకు పంపించాడు? వాళ్ళకి అధైర్యం పుట్టించి వాళ్ళని తిరిగి ఐగుప్తు వైపు త్రిప్పాలని. ఈరోజు కూడా అమాలేకీలు ఎవరంటే, మీరు అమాలేకీలు అంటే ఇలా అర్థం చేసుకోండి, క్రీస్తు శిరసత్వానికి, ప్రాముఖ్యతకు పోటీగా బైబిల్ స్టడీస్ చేస్తున్నవారు. పోటీగా అంటే ఏంటంటే క్యారెక్టర్స్ని తీసుకోవటం, వాళ్ళని క్రీస్తుతో పాటు పర్ణశాల కట్టడం. ఇది ఎవరైతే చేస్తున్నారో ఇట్టి అమాలేకీలు ఆయన శక్తి విషయంలో మనకు డౌట్ క్రియేట్ చేయాలి. నేను ఇలా అంటున్నాను, మీలో చాలామంది స్థిరపడ్డారు, చక్కగా పరిచయం చేస్తున్నారు, వాడబడుతున్నారు, మీకు కూడా దేవుడు మేరలిస్తున్నాడు. ఎంత చేస్తున్నారంటే, ఒకవేళ మనం జూమ్ క్లాసులు అన్నీ కూడా క్యారెక్టర్ స్టడీస్ మీద అయ్యి ఉంటే ఎంత బలవంతులు వేసేవారంటారా? ఇంకోటి చెప్పమంటారా? యెరూషలేములో కాపురం ఉన్నవారని నిన్న మనం చదివాం కదా. నిన్న యెరూషలేములో కాపురం ఉన్నవారి గురించి స్టడీ. నిన్న యెరూషలేములో కాపురం ఉన్నవారిలో ఫస్ట్ మెన్షన్ చేయబడింది ఎవరు? ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. యెరూషలేములో కాపురం చేసేవాళ్ళు మెన్షన్ చేయబడిన వాళ్ళు ఎవరు? మీరు చదవండి. నెహెమ్యా గ్రంథంలో వారి గురించి ఒక అద్భుతమైన మాట రాశాడు. 11వ అధ్యాయం 6వ వచనం. యెరూషలేములో నివాసం చేసిన పెరేసు వంశస్థులందరూ బలవంతులు అని రాశాడు. నిన్న మనం గట్టివారు, నమ్మకస్తులని చదివాం. ఇక్కడేం రాశాడంటే, యెరూషలేములో కాపురం ఉండిన పెరేసు వంశస్థులందరూ బలవంతులు అని రాశాడు. అంటే బలవంతులు తయారవ్వాలంటే, శక్తివంతులు తయారవ్వాలంటే, ఆయన శక్తి విషయంలో డౌట్ రాకూడదంటే మన యేసుప్రభు గురించే బోధించాలి. ఆయన బలం విషయంలో డౌట్ వస్తే, ప్రజల హృదయాలు ఐగుప్తు వైపు తిరిగితే వారు ముందున్న స్వాస్థ్యంలోకి వెళ్ళలేరు. మీరు ఎలా వింటున్నారో నాకు తెలియదు, కానీ మీరు వినుటకైతే మందులుగా లేరని నేను అనుకుంటున్నాను. ఉన్నారా? ఎవరైనా మైక్ ఆన్ చేసుకోండి. వినుటకి ఎవరైనా మందులుగా ఉంటే కొన్ని విషయాలు చెప్పలేను మరి, కానీ ఆత్మప్రభు చెప్పమని చెప్తున్నాడు. అన్న రాజేష్ అన్న, మీరు ఉన్నారా? మైక్ ఆన్ చేసుకున్నారు. వినుటకు మందులుగా ఉన్నారా? అన్నారు, మళ్ళీ ఆగిపోయారు. లేదు వినుటకు మందులు కాదు కదా. సరే, మీకు ఒక విషయం చెప్తాను. యేసుక్రీస్తు రాకడ గురించి మనం ఎదురు చూడాలంటే
మనం మరొక బలి కొరకు కనిపెట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభు ఎలా రాబోతున్నాడు? హెబ్రీ 9:28 పాపము లేకుండా ప్రత్యక్షం కాబోతున్నాడు అని మనం ఇటీవల ధ్యానం చేశాం. ఆయన ఇప్పుడు వచ్చేది పాపము లేకుండా ప్రత్యక్షం కాబోతున్నాడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభు వచ్చేది ఇప్పుడు పాపము లేకుండా ప్రత్యక్షం కాబోతున్నాడు. నేను దీన్ని ఇలా చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఎంతమంది అయితే యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఓకే లైవ్ ఆపుతున్నాను, ఎవరైనా లైవ్లో ఫాలో అయితే మీరు రేపు నుంచి జూమ్లో జాయిన్ అవ్వండి. ఓకే, మీకు ఆహ్వానం. ఇంత అద్భుతమైన బైబిల్ స్టడీని మీరు ఇంక మిస్ అవ్వరని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరెవరు కూడా మిస్ అవ్వద్దు. లైవ్ ఇంతటితో ఆపుతున్నాను. నాకు దుర్నీతి లేదండి. ఓకే, ఒక మాట వినండి. ఈరోజు ఆయన శక్తి గురించి మనం చెప్పకపోతే ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టే వారంగా ఉండం. ఇంతకాలమైన తర్వాత కూడా హృదయం ఇంకా వెనక్కి తిరిగితే ఇంక ముందు నుంచి వచ్చే ప్రభు కొరకు ఎలా కనిపెడతాం? అందుకనే పేతురు అన్నాడు, మేము చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి ఆయన రాకడను ఆయన శక్తిని మీకు తెలపలేదు. ఆయన శక్తి ఆయన రాకడ. సో మీరు గమనించండి, ఏ బైబిల్ స్టడీస్ ఈ దినాల్లో మనకు ఆయన శక్తిని తెలియపరుస్తాయంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమత్వాన్ని, లేకపోతే ఆయన శిరసత్వాన్ని, ఔన్నత్యాన్ని, ఆయనను హెచ్చించే స్టడీ అన్నమాట. అది మనం ఎక్కువ వినాలి. కానీ ఇశ్రాయేల్ మధ్యలో భ్రమపరిచేవారు ఉన్నారు, కలవరపరిచేవారు ఉన్నారు. వాళ్ళకే ఉన్నారు, మనకే ఉన్నారు. కాబట్టి అమాలేకీలు మనం పూర్తిగా నిర్మూలన చేయాలి. ఎంతమంది చేయడానికి రెడీగా ఉన్నారు? ఈ టైప్ ఆఫ్ స్టడీస్లో చాలామంది సెన్సేర్, ఇశ్రాయేల్ అన్నైనా నేనైనా మరి కొంతమంది మన కోరమావిడి జాన్ అయినా వచ్చిన బ్యాక్గ్రౌండ్లో, లేకపోతే ఇప్పుడున్న బ్యాక్గ్రౌండ్లో ఉండే బైబిల్ స్టడీస్ అన్నీ మ్యాక్సిమం ఎలా ఉంటాయంటే క్యారెక్టర్ స్టడీస్ ఎక్కువ ఉంటాయి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ క్యారెక్టర్ స్టడీస్ చేసే వాళ్ళందరూ కూడా వాస్తవంగా పాత నిబంధనలోని భాగాలను వివరిస్తున్నారు. కానీ అది రాబోతున్న మేలుల ఛాయే కానీ ఆ వస్తువులు నిజస్వరూపం కలదు కాదు. మనం వివరించాల్సింది నిజస్వరూపమైన క్రీస్తుని గురించి. ఎందుకంటే క్రీస్తే మనకు స్వాస్థ్యం, జీవం, కొనసాగింపు. అక్కోళ్ళు ఉన్నారు కదండి, అక్కోళ్ళు అందరూ చెప్పండి. స్త్రీల కూడికలు ఎవరి గురించి చెప్పాలి వాక్యం? అక్కోళ్ళు మాత్రం చెప్పండి, అన్నోళ్ళు చెప్పండి. స్త్రీల కూడికలో వాక్యం ఎవరి గురించి చెప్పాలి? క్రీస్తుని గురించి. రైట్ ఆన్సర్, క్రీస్తుని గురించి. సండే స్కూల్లో చెప్పండి, సండే స్కూల్ టీచర్లు ఎవరైనా ఉంటే ఎవరిని గురించి చెప్పాలి? ఒక బుడ్డోడు భలే చెప్పేవాడు అనమాట ఫేస్బుక్లో వచ్చి. ఆ బుడ్డోడు ఎంతకి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడండి. ఏం చెప్పాడు? డేవిడ్ గొలియాత్ అని చెప్పి ఒక భలే చెప్పేవాడు స్టోరీ. డేవిడ్ గొలియాత్, డేవిడ్ మన హీరో, సో డేవిడ్ లాగా ఉండాలని చెప్పేవాడు అనమాట. సో అదనమాట. అంటే ఈ పిల్లలు కూడా క్యారెక్టర్ స్టడీస్లోకి వెళ్ళిపోతున్నారు. స్త్రీలు కూడా ఇక సిస్టర్స్ అంటే మొదలెడతారు, రాహేల్ కాడి నుంచి మొదలెట్టి రాహేల్ దొంగ అని మొదలెడతారన్నమాట. రాహేల్ దొంగ, లేయా జబ్బు కళ్ళు కలిగింది అని చెప్పి ఇక ఈ క్యారెక్టర్స్ని తెచ్చి యేసుప్రభుతో పర్ణశాలలో స్త్రీల సమాజం కట్టే పర్ణశాలలు అయిపోయినాయి, సండే స్కూల్ బ్రదర్స్ కట్టే పర్ణశాలలు ఎక్కువైపోయినాయి. ఇక మనం వచ్చి పెద్దోళ్ళ మీటింగ్లో కూర్చుంటే మన అన్నాళ్ళు యూత్ మీటింగ్స్ అనమాట. ఈ యూత్ వాళ్ళు అందరూ ఫస్ట్ ఎవరిని కూర్చోబెడతారు పర్ణశాలలో యేసుప్రభుతో పాటు? చెప్పండి, కరెక్ట్గా చెప్తారు మీరు. ఆల్రెడీ ఇక్కడ యోసేపుని కూర్చోబెట్టి యోసేపుతో పర్ణశాల వేసేస్తారు యేసుప్రభుకి. యేసుప్రభు నామంలో అమాలేకీయులు పూర్తిగా నీ పరిపాలనలో నిర్మూలమగుదురుగాక. నువ్వు ద్వారపాలకుడు ఉండగా వారు నువ్వు గుర్తించుదుగాక. ఏమనుకోకండి, ఓ మాట చెప్తాను. అమాలేకీయులను నిర్మూలన చేయని వారిని గుర్తించిన వాడే దావీదు. చెప్పనా మళ్ళీ? అమాలేకీయులను నిర్మూలన చేయని సౌలు యొక్క వీక్నెస్ని గుర్తించినాడు దావీదు. అందుకే దావీదు యోగ్యుడయ్యాడు. ఈ దినాల్లో కూడా మీరు ఏ బైబిల్ స్టడీస్కి ఎక్కువ మక్కు చూపిస్తున్నారో, లేదా దేనిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీ వీక్నెస్, ద్వారపాలకుడిగా, గృహ నిర్వాహకుడిగా, సేవకుడిగా, నాయకుడిగా, పెద్దగా మీ వీక్నెస్ని పిల్లలు నెక్స్ట్ తరం గుర్తించేసింది. అందుకని వాళ్ళు మీకంటే యోగ్యులైపోతారు. అందుకని మీరు జాగ్రత్తగా, నేను జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఏం చేయాలంటే అమాలేకీయులను పూర్తిగా నిర్మూలన చేయాలి. అమాలేకీయులు అంటే ఎవరంటే యెహోవా సింహాసనమునకు విరోధముగా లేచింది. కాబట్టి అక్కలందరూ కూడా పర్ణశాలలు పీకేయాలా యేసు ప్రభు నామంలో. సండే స్కూల్ అన్నలందరూ కూడా మీరు కూడా పర్ణశాలలు పీకేసేయండి. యూత్ రివైవల్ స్పీకర్స్ వింటున్నారా? మీరే
బల్లలు గుద్ది ప్రసంగాలు చేసేవాళ్ళు అందరూ పర్ణశాలలు పీకేసేయండి. యేసు ప్రభుతో పర్ణశాలలు కట్టకండి. మీరు చెప్పేదేంటో మీకు తెలియదు. వాస్తవంగా దేవుని సంగతులు రాని వాళ్ళు చేసే పని అది. మీకు కావాలంటే మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం, ఇంకొకరు యోహాను సువార్త 3వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలు ఒక మాట చదువుదాం, మనం ఆగిపోదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 18, ఇంకొకరు యోహాను సువార్త 3వ అధ్యాయం 33. యోహాను 7:18, యోహాను 3:33. నేను విషయం చెప్తాను మీకు ఇక్కడ. చదువు. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. 3:33. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మీలో ఎంతమంది ప్రజెంటేషన్ ద్వారా వాక్యం చెప్పగలరు? పీపీటీ స్లైడ్లు వేసి. నేను చెప్పనా? నేనే చెప్పలేను. ఏం చెప్పలేనంటే, నేను ఒకసారి చాలా ట్రై చేసి కొన్ని రెఫరెన్స్లు వేసుకొని వాక్యం చెప్పడానికి నిలబడ్డాను. యేసుప్రభు ఏమో నిలబడ్డాక తెగ చెప్పేస్తున్నాడు రెఫరెన్స్లు. నా స్లైడ్ వస్తలేదు. నెక్స్ట్ స్లైడ్. ఈ స్లైడ్ మీద రెఫరెన్స్ చెప్పే లోపు ఇంకా చాలా రెఫరెన్స్లు వస్తున్నాయి. అప్పుడు నాకు అర్థమైంది ఇదైతే మన వల్ల అవదని. అంటే వాక్యం చెప్పేటప్పుడు ప్రభు ఆత్మ మీకు కొలత లేకుండా మాటలు అనుగ్రహించాలి. అలా లేనప్పుడు మీరు తెలుసుకోండి, అటువంటి వాడు తనంతట తానే బోధిస్తాడు. అతడు తన స్వకీయ మహిమను వెతుకుతున్నాడు. అతనిలో ఏముందంటే యోహాను 7:18 దుర్నీతి ఉంది. అంటే అమాలేకీయులు ఎవరంటే దుర్నీతి కలిగిన వారు. నేను ఇలా చెప్పట్లే అమాలేకి అంటే దుర్నీతికి సాదృశ్యం అని చెప్పట్లే. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అమాలేకీయులు ఎవరు? యెహోవా సింహాసనానికి విరోధంగా లేచిన వారు. వారిలో ఏముంటుంది? అది దుర్నీతి అన్నమాట. ప్రభువుకే పోటీగా లేవటం అనేది దుర్నీతి. దేవుడు అమాలేకీలను గుర్తించేటట్టు కృపనిచ్చినందుకు దేవునికి స్తోత్రం. వారిని ఇప్పుడు నిర్మూలన చేయటానికి ప్రభు సహాయం చేయను కాక. శత్రువు ఎవరో తెలిస్తే నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. యేసుక్రీస్తు ఇస్కరియోతు యోధాను సిలువ దగ్గర క్షమించాడా? నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి, రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి మీటింగ్ అయ్యాక చాక్లెట్ కొనిస్తాను. ఓకేనా? మీరు ఎంత దూరంగా ఉన్నా కూడా చాక్లెట్ కొనిస్తాను. రైట్? చెప్పండి. ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఇస్కరియోతు యోధాని యేసు ప్రభు సిలువ దగ్గర క్షమించాడా? ఇస్కరియోత ఆయన యేసు ప్రభు సిలువ ఎక్కక ముందే చనిపోయాడు కదా. పోయాడులే అన్నప్పుడు పోయిన వాళ్ళ మీద కూడా పగలెట్టుకునే వాళ్ళు లేరేంటి? అది నేను అనేది. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఇస్కరియోతు యోధ ద్రోహం చేశాడు, యేసు ప్రభు నమ్మేశాడు. చాలామంది ఏమంటారంటే మనం శత్రువులను కూడా ప్రేమించాలి, క్షమించాలి అని చెప్తారు కదా. వాళ్ళు వాడే ఎక్కువ పదం ఏంటి? తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించమని సిలువ దగ్గర ప్రభు పలికిన మాట చెప్తారు కదా. అక్కడ యేసు ప్రభు ఇస్కరియోతు యోధాను క్షమించాడా? క్షమించాడంటే పరలోకం తీసుకెళ్తాడని కాదు, తన వ్యక్తిగత జీవితంలో వాడు చేసిన ద్రోహాన్ని బట్టి క్షమించాడా? ఎందుకంటే గెత్సేమనే తోటలో యేసు ప్రభు ఇస్కరియోతు యోధాను ఏమన్నారు? నువ్వు చేసిన త్వరగా చేయి. అది మేడగదిలో. గెత్సేమనే తోటలో డైలాగ్ అది కాదు. చెలికాడ అన్నాడు కదా. చెలికాడ అంటే స్నేహితుడు అన్నాడు. కాబట్టి మన శత్రువులను కూడా చెలికాడ అని పిలవాలి. ఇది మా ప్రసంగం చేయటం కాదు. పిలిచి చూడండి సార్. మీరు ప్రసంగం బాగా చేశారులే, పిలవండి. అసలు మీరు పిలవండి మీ శత్రువుల్ని. సరే, అది వదిలేండి. యేసు ప్రభు సిలువలో, గెత్సేమనే తోటలో కాదు, మేడగదిలో కాదు, సిలువలో ఇస్కరియోతు యోధా గురించి ఏం చెప్పారు? ఆ 7 మాటల్లో ఉందంట. ఈ మాట అనుకోకండి. 7 మాటల్లో ధ్యానం చేస్తే తెలియదు. 7 మాటలు ఎందుకు ధ్యానం చేస్తున్నారు? వాక్యం రాకే చేస్తున్నారు. వర్తమానం రాక గుడ్ ఫ్రైడే వస్తే 7 మాటలు ధ్యానం చేసి పడేస్తున్నారు. 7 మాటలు ఉన్నాయండి. యేసుప్రభు ఏమన్నారు? చెప్పండి. ఫిబ్రవరి 2:9 ఆయన ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టాడంటే అందులో ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. వాడు దాన్ని గుర్తించలేదంటే. నేను అడిగిన క్వశ్చన్ అది కాదన్న. నేను అడిగింది ఏంటంటే, తన వ్యక్తిగత జీవితంలో యోధా చేసిన ద్రోహాన్ని సిలువ దగ్గర ప్రభు ఏమని చెప్పాడు? తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించము అనే లెక్కలో చెప్పాడా? లేదు చెలికాడా అని అన్నాడు కదా గెత్సేమనే తోటలో, అలా చెప్పాడా? లేదు ఇస్కరియోతు యోధాను ఒక శత్రువుగా నేను చూసి మాట్లాడా అని అడుగుతున్నాను. ఒక శత్రువుగా నుంచి మాట్లాడా?
యేసుప్రభు చాలా మంచోడు కాబట్టి శత్రువుగా ఏమని ఉండడు అని ఏం శత్రువులు అయితే ఎంచడం ప్రభు, ఉమ్. శత్రువు ఎంచడం అనేది లేదు కానీ అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, శత్రువుగా ఎంచడం అంటే విరోధంగా మాట్లాడా పక్షంగా మాట్లాడా అని. అదే బ్రదర్, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అంటే అందులో ఇస్కర తీవ్రత కూడా వచ్చేస్తుంది. అదేనన్న పొరపాటు అక్కడే పడుతున్నారు అందరూ. మీరు అందుకనే అందరూ బైబిల్ బాగా చదవండి ఈసారి. విషయం ఏంటంటే నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదా అన్నాడు. చదివారా ఇప్పుడైనా ఈ రిఫరెన్స్ మీరు బైబిల్లో? ఎంతమంది చదివారు ఈ మాట? నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదన్నాడు. అక్కడ వరకు రారు. ఎదుటోళ్ళకి వాక్యం చెప్పినప్పుడు మాత్రం శత్రువుని చెలికాడా అనాలి. తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరే అదొకటే చదువుతారు ఎందుకు? అక్కడ ఇంకో మాట కూడా అన్నాడు, అది చదవరే. ఇస్కరియోతు యోధాని యేసు ప్రభు తన జీవితంలో చేసిన ద్రోహాన్ని బట్టి వాడిని ప్రభు ముగింపులో కూడా శత్రువుగానే ఎంచి చనిపోయాడు ప్రభు. మీరు చదవండి దాన్ని. చాలాసార్లు మన శత్రువు ఎవరో మనకు అర్థం కాకపోతే వాడిని ఎలా నిర్మూలన చేయాలో మనకు అర్థం కాదు. అమాలేకీయులు శత్రువులు అనే సంగతి సౌలుకి అంత సీరియస్ మ్యాటర్ కాదు. అందుకని ఏం చేశాడు? శేషాన్ని మిగిల్చాడు. శేషాన్ని మిగల్చకూడదు, పూర్తిగా నిర్మూలన చేయాలి. ఈ ఉదయం కూడా మనం తెలుసుకుందాం, నేటి క్రైస్తవ సంఘంలో అమాలేకీయులు ఎవరు. మీరు దీని మీద ఖచ్చితంగా వ్యక్తిగతంగా అందరి దగ్గర నోట్స్ ఉండాలి. మీరు అందరు నోట్స్ రాసుకోండి. మీకు దేవుడు ఏం తెలియపరిచాడు అది నోట్స్ రాయండి. మీరు కానీ అమాలేకులు నిర్మూలన చేస్తే వర్తమానాన్ని కొద్ది ఉండదు. అదే నెక్స్ట్ రెఫరెన్స్. నేను అది ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఎందుకంటే సౌలు ఎక్కడికి వెళ్ళాడు తన లైఫ్లో? చేసిన రెండో పాపం ఏంటి? కర్ణపిశాచం గలవారి దగ్గరికి వెళ్ళాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కర్ణపిశాచం గలవారి దగ్గరికి, అపవిత్రాత్మల దగ్గరికి మనం వెళ్ళే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను, కళ ద్వారానైనను, దర్శనం ద్వారానైనను దేవుడు సౌలుకి ఎటువంటి వర్తమానం ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు కూడా మనము యెరూషలేమును విడిచి ఎరుకోకు ఎందుకు వెళ్తాం? దేవుని మందిరాన్ని విడిచి సహవాసాన్ని విడిచి ఎందుకు దిగిపోతామంటే వర్తమానం రాక. కానీ అమాలేకులు నిర్మూలన చేసిన వాళ్ళకి వర్తమానాన్ని కొదువు ఉండదు. ఎందుకంటే వీళ్ళు యెహోవా సింహాసనానికి విరోధంగా లేచిన వారని గుర్తించి వారిని పూర్తిగా నిర్మూలన చేయండి. అట్టి తెగింపు దేవుడు మీకు అనుగ్రహించును గాక. అట్టి తెగో దేవుడు మీకు దయచేయను గాక. అట్టి కోపము ఫినెహాసులాగా ఓర్వలేని తనము దేవుడు మీకు దయచేయను గాక. ఎందుకంటే అమాలేకీయులు అన్యజనములకు మొదలు. అంటే మిగిలిన అన్యజనులు అందరికీ మూలం ఎక్కడ ఉంది? నేను చెప్తాను, మీరు నమ్మితే నమ్మండి, ఎవరైనా స్టడీ చేస్తే స్టడీ చేయండి. అదేంటంటే మిగిలిన దుర్బోధలన్నిటికీ కూడా మూలం అమాలేకీయుల నుంచే స్టార్ట్ అయిద్దని అనుకోండి. ఎలాగో అనేది మీరు స్టడీ చేయండి. ఓకే, యెహోవా సాక్షులు కావచ్చు, బెన్హర్ బోధలు కావచ్చు, క్రీస్తు విరోధి బోధలు అని మనం ఏదైతే చెప్తున్నామో వీటన్నిటికీ మూలం క్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకోలేని తత్వంలో నుంచే స్టార్ట్ అయింది. అది అమాలేకీలతో స్టార్ట్ అయింది. అమాలేకు అన్యజనములకు మొదలు. ఇశ్రాయేల్ కానీ అన్యజనులు అంతం చేశారంటే మిగిలిన అన్యజనులు వచ్చి కాళ్ళ క్రిందకు చేరిపోతారు. కాబట్టి దేవుడు అటు కృప దయచేయను గాక. ఈ వర్తమానం ప్రభు మన అందరి వెంకుల్లో దీవించినవుగా. ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా, వర్తమానంలో ఏ పోర్షన్ నుంచి డౌట్ ఉన్నా మీరు నాకే ఫోన్ చేయండి, నన్నే అడగండి, నేను మీతో మాట్లాడతాను, టైం స్పెండ్ చేస్తాను. వాక్యం విషయంలో డౌట్లు ఉంటే అడగండి, ఖచ్చితంగా మీతో వివరంగా వాక్యం చెప్తాను. కానీ ద్వారపాలకులారా, గృహ నిర్వాహకులారా, అమాలేకీలను ఎంకరేజ్ చేయకండి. తర్వాత మీరు వర్తమానం రాక మీరు అపవిత్రాత్మల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితికి దిగిపోతారు. దేవుడే మన సంఘాలను కాపాడుగాక. ఈ వర్తమానం అందరి వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయం నుంచి దేవుడు మరొకసారి ఒక శ్రేష్టమైన వర్తమానం ద్వారా తన దాసుని వాడుకుని అందించిన వర్తమానం బట్టి ప్రభువుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క వర్తమానం ద్వారా నిన్నటి అధ్యాయానికి కంటిన్యూషన్ గా క్రీస్తు యొక్క మరణం విషయంలో గృహ నిరాత్వం కలిగినటువంటి దేవుని సేవకుల యొక్క బాధ్యతను మరొకసారి దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడారు. ఏ విధంగా అయితే ద్వారపాలకుల యొక్క ప్రాముఖ్యత, నాయకులు సేవకుల యొక్క ప్రాముఖ్యత ఎంత విలువైందో మనకి ప్రభు నేర్పించారు. సౌలు ఏ విధంగా అయితే దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను ఆయన ఏ విధంగా అయితే నిర్వర్తించకుండా అమాలేకీలు నిర్మూలన చేయమన్నప్పుడు నిర్మూలన చేయకుండా శేషాన్ని విడిచిపెట్టినట్టుగా ఏ విధంగా అయితే ఆయన ఆజ్ఞను గైకొనలేదో, అలాగే కర్ణ పిశాచాల యొక్క ఏ విధంగా అయితే విచారించారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ రోజున కూడా మనం కూడా
ఎవరైతే క్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకున్నటువంటి వారు, క్రీస్తు దైవత్వం విషయంలో అభ్యంతర పడేవారి విషయంలో గడిచిన రాత్రి కూడా మరి 2 సందేశాల్లో కూడా దేవుడు ఈ యొక్క వర్తమానాల ద్వారా 2 నిడదవల్లోను అలాగే తణుకులో కూడా దేవుడు చాలా స్పష్టంగా అమాలేకులు అంటే నిజంగా అమాలేకులు అంటే ఎవరు అన్న విషయాన్ని నిజం ఈ 2 వర్తమానాల ద్వారా గడిచిన దినాల నుంచి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఆ కుమారదేవ నుంచి కూడా కొన్ని విషయాలు దేవుడు తన రాజమండ్రిలోను కూడా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దుష్టుడు ఏ విధంగా అయితే సంఘాల్లో ప్రవేశించి మరి నికోలైత క్రియలు నికోలైతల బోధ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దానికి కంటిన్యూషన్ గానే దేవుడు ఈ యొక్క వర్తమానాల ద్వారా ఈ రోజున బైబిల్ స్టడీల ద్వారా జరుగుతున్నటువంటి మోసాన్ని దేవుడు చాలా స్పష్టంగా ఈ యొక్క వర్తమానాల ద్వారా ప్రాముఖ్యమైన అంశం క్రీస్తు మాత్రమే ఆయన దైవత్వాన్ని మాత్రమే మనం ఒప్పుకొని క్రీస్తుని మాత్రమే బోధించవలసినటువంటి సంఘాల్లో ఈ రోజు క్యారెక్టర్ స్టడీస్ తీసుకొచ్చి దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు వారికే కాంపిటీషన్ గా వాళ్ళని పెడుతూ వారికి కూడా పక్కన పర్ణశాలను పెడుతూ మరి వారిని కూడా యేసుక్రీస్తుతో సమానంగా వారిని కూడా ఎంచుతూ జరుగుతున్నటువంటి టీచింగ్ విషయంలో మన గృహ నిర్వాహకుల యొక్క బాధ్యత ఏంటి, అటువంటి బోధ తీసుకొచ్చిన వాళ్ళతో మనం శుభ్రం చెప్పకూడదు. అటువంటి వారిని మనం సంఘంలో బోధిస్తే దానికి లెక్క సేవకుడే అప్పచెప్పాలి. కాబట్టి మనకి చాలా స్పష్టంగా ఈ యొక్క వర్తమానాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క బోధ విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో దేవుడు నేర్పిస్తున్నప్పుడు మనం అందరం కూడా మరి నేర్చుకుని ఆ విధంగా మరి మన సంఘాల్లో ముందుకు కొనసాగుతూ కేవలం మనం పరిచయాలు అన్నింటిలో కూడా క్రీస్తుకు మాత్రమే మహిమ కలగాలి తప్ప ఏ ఒక్కరికి మహిమ కలగకూడదు. కాబట్టి మన జీవం, మన స్వాస్థ్యం, మన సర్వసంపూర్ణత ఆయనలోనే ఉంది. కాబట్టి ఈ రోజున మన దగ్గరకు వచ్చేవారు అందరికి కూడా జీవాన్ని మరి సమృద్ధిగా ఇవ్వాలంటే కేవలం మనం క్రీస్తుని గురించి మాత్రమే బోధించాలి. కాబట్టి మన పరిచయాలు అన్నింటిలో కేవలం ఆయనకు మాత్రమే కేంద్ర స్థానం ఇచ్చి ఆయన గురించి మాత్రమే బోధించే సేవకులు ఇంకా అనేక మందిని దేవుడు లేపాలని, పరిచయాలు ఇంకా మేరలో విస్తరించాలని ప్రభువుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు కూడా కుడిపక్షంగా వందనాలు తెలియజేస్తూ ఈ కోడికలో ఆ విధాలుగా పరిచయం సహకరించిన ప్రియులందరికీ వందనాలు. కోడికలు ఇప్పటి వరకు నిలిచి వర్తమానమైన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థనతో కొడుకు ముగింపు చేసుకుందాం. తమ్ముడు ప్రదీప్ గారు మంగళగిరి ప్రాంతం నుంచి వచ్చినటువంటి తమ్ముడు ప్రదీప్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కొడుకు ముగింపు చేస్తారు. వందనాలు తమ్ముడు. ప్రార్థన చేసుకుందాం. నా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగలనైనా జీవాధిపతి యేసుక్రీస్తుని ఘనమైన నామములకు బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములైనా గడిచిన కాలంతో నాయన మరి కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక దినాన్ని ఇచ్చి ఉదయకాల సమయంలో నాయన నీ యొక్క సన్నిధి కాంతి కలిగి ఉండే జీవితాలను మాకు అనుగ్రహించిన దేవానికి వేలాది స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఉదయకాల సమయంలో ఈ దాసు నిలవబెట్టుకుని మీరు మాకు అనుగ్రహించిన ఆయన మరి వర్తమాన వాక్యానికే నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ద్వారపాలకులు గట్టివారై ఉండాలని మాత్రమే కాదనైనా గృహ నిర్వాహకత్వ విషయంలో అమాలయకులను గుర్తించి అమాలయకుల యొక్క నిర్మూలనకై నేను మరి ఏర్పాటు చేయబడిన పని అయి ఉన్నాము గనక అటు విషయాల్లో నాయన మరి స్పష్టమైన గ్రహింపును మాకు అనుగ్రహించిన దేవానికి వేలా స్తోత్రములు తండ్రి. సింహాసనానికి విరోధంగా నిలబెట్టు వారై ఉంటుండగా నేటి దినాల్లో నాయన మరి దుర్నీతిగా ఆయన మరి వాటి విషయాల్లో ఆయన మరి ప్రవక్తలను నాయన మరి అనేక మందిని క్యారెక్టర్ స్టడీస్ గా ప్రదర్శిస్తూ నాయన మరి అనేక మంది క్రీస్తును ఒప్పుకొనక నాయన మరి హృదయాల్లో నాయన మరి ప్రభువుగా ఒప్పుకొనని పంచకపు బోధను నాయన మరి మీరు నిర్మూలన చేయడానికి నాయన నికోలాయిల బోధనను కూడా నాయన మరి మీరు నిర్మూలన చేయడానికి ఈ కడవరి దినాల్లో నాయన మరి బెన్యామీను సంతానంగా మీ తరాన్ని మీరు లేవనెత్తుకునే ఉదాహరణకే స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, గత సంవత్సరాల్లో నాయన మరి మేము గమనించింది అదే నాయన మరి అనేక మంది క్రీస్తుకు సమానంగా నాయన మరి ప్రవక్తల్ని
నాయన ఆనాడు విశ్వాసాన్ని నాయన మరి నిలబెట్టి నాయన క్యారెక్టర్ స్టడీస్ లోనే నాయన మరి వారు ఉంటుండగా నాయన మరి వాళ్ళ యొక్క ఫలితార్థం మరి నాయన స్పష్టంగా మీరు తెలిపారు. అవును ప్రభా, వర్తమానం లేకపోతే నాయన మరి వారు జీవించలేరు. జీవించలేని పక్షంలో నాయన మరి వారి యొక్క దుర్నీతి విషయమైన నాయన మరి లోపాన్ని స్పష్టంగా నాయన మరి వారు కనపరచు. అలాంటి విషయాల్లో నాయన మరి గ్రహింపునిచ్చి నాయన వాటి యొక్క బోధనలను ఖండించడానికి, నిర్మూలన చేయడానికి గృహ నిర్వాహకులను మీరు లేపుతున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ముఖ్యంగా ప్రభువా, సంఘంలో నిలబెట్టవలసిన నాయన మరి ద్వారపాలకులైతేనేమి, గృహ నిర్వాహకులైతేనేమి ఈ విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి తండ్రి. అవును ప్రభా, సౌలును కనపరుస్తూ మరి ఒకసారి అతను నాయన మరి యెహోవా ఆజ్ఞను నాయన అతను గైకొనలేదు, అతను తెలుసుకోలేకపోయాడు ప్రభా. అమాలేకీయుల నిత్యనాశనానికి నాయన మరి వారు ఉన్నారని నాయన అవును తండ్రి, మీరు అలనాడు పస్కా ఆచరించవలసిన ప్రథమ ఫలంలో నాయన మరి వాళ్ళు తెస్తున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయంలో కూడా మొదట అమాలేకులు నిర్మూలన చేయాలనే నాయన మరి మీరు సారిసారికి గుర్తు చేస్తూ నాయన మరి మీరు ఉంటుండగా ఆ విషయంలో మీరు దావీదుని ఏర్పాటు చేసుకుని నాయన మీరు ఆ కార్యాన్ని అలనాడు ముగించారు. అయితే ఈనాడు ప్రభా మరి అటువంటి అమాలేకుల బోధను నాయన మరి వారి నిర్మూలన చేయడానికి నాయన మరి బెన్యామీను తరాన్ని మీరు లేవనెత్తారు. అందుని బట్టి నీకు స్తోత్రం. ఇట్టి కృప నాయన మీరు అనుగ్రహించిన విధానానికై నాయన మరి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన నీ దాసుని బహుగా వాడుకొని నాయన మరి మీరు కురిపిస్తున్న నాయన మరి కృపా వర్షానికే నీకు స్తోత్రం. మేమందరము నాయన ఆ యొక్క వర్షాన్ని, కురిసే వర్షాన్ని తెరువుగా నాయన మరి త్రాగి పైరులు ఫలించి నాయన మరి నీ మహిమ తెచ్చులాగా మీరు కృప చూపించి సహాయం చేయండి. అవును ప్రభా, గత రాత్రి కూడా నాయన మరి మీరు మాట్లాడిన విధానానికే స్తోత్రం తండ్రి. అవును ప్రభా, అనేక మంది డాక్టరీన్ వైపు, సత్యం వైపు నాయన తెలుపు విషయంలో నాయన మరి ఎంతగానో ప్రయాసపడుతున్నారు కానీ నాయన మరి జీవించడానికి అవసరం ఒక వర్తమాన వాక్యాన్ని ఎవరు కూడా నాయన అందించలేకపోతున్నారు. అట్టి విషయమైన గ్రహింపు నాయన మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నాయన మరి ఏదైతే నాయన మరి గత రాత్రికాల సమయంలో నాయన మీరు మాకు తెలియపరిచారు, అదే రీతిగా ఈ ఉదయకాల సమయంలో కూడా దాన్ని నాయన స్పష్టంగా దృఢపరిచి నేను అటు విషయాల్లో నేను మరి మాకు గ్రహింపునిచ్చి జీవించడానికి అవసరమగు నీ యొక్క శక్తిని నాయన మరి నిరీక్షణ కలిగించిన విధానానికై స్తోత్రం తండ్రి. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. మరి నీ యొక్క నాయన నిన్ను తెలుసుకున్నట్లు, వాక్యమైన మర్మము, దేవుని మర్మమైన క్రీస్తును తెలుసుకున్నట్లు నాయన మరి మీరు పరిశుద్ధాత్మ సహాయంతో నాయన మరి అనేక మందిని మీరు లేపుతున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. దుర్నీతి పనులను దూరం చేస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రం. మాత్రమే కాదు ప్రభా, ఇంకా నాయన మరి నీ యొక్క కృపావాక్యాన్ని ప్రబలి నాయన ప్రజ్వలం చేయడానికి అవసరమగు ప్రతి ఆత్మను నాయన మరి మీరు పురికొల్పమని, ఆయన ఉచ్ఛేదపరచమని, ఆయన మరి వాడుకొనమని వేడుకొనుచున్నాం. నాయన నీ యొక్క దాసుని ప్రయాణాలు చేస్తూ పలు స్థలాల్లో వెళ్తుండగా సహకరిస్తున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. రాకపోకల్లో తోడుగొనండి. ఎక్కడైతే నీ యొక్క నాయన మరి వాక్యం వెలుగుతుందో అక్కడ గొప్ప కార్యాలు ఆయన మరి మీరు జరిగిస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రం. నూతన ఆత్మలను నాయన మరి నూతన వ్యక్తులను నాయన మరి అందిస్తున్నారని రాత్రి కాల సమయంలో నాయన మరి మీరు ప్రార్థన ద్వారా మాకు బయలుపరిచారు. అవును ప్రభా, ప్రతి విషయము నాయన మరి నూతన కార్యాన్ని జరిగించడానికే నాయన మరి మీరు అడుగులు వేస్తుండగా మీరు చూపించే సహాయం చేయమని నేటి ఉదయకాలంలో నాయన మీరు అందించిన వర్తమాన వాక్యానికై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందున్న వాటికే నాయన మరి మేము చూచలాగా మీరు కృప చూపించండి. మేము వెనుకున్న వాటిని మరవాలి,
వినుకున్నవన్నీ నాయన మరి అవి మాకు జీవానికి సంబంధించినవి కాదు ప్రభా. ముందున్న వైపే మా యొక్క గురిని నిలిపి నాయన మమ్మల్ని నాయన మీరు లేవనెత్తమని మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభు యేసుక్రీస్తు నామమున అతి వినంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన తమ్ముడు ప్రదీప్ గారికి, కొడుకులోని ప్రియులందరికీ వందనాలండి. ఈరోజు సాయంత్రం 6 గంటలకి నల్లజర్లలో, అలాగే 8:30కి కోరిమాడులో బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపుల పనుండి. కొడుకులో ఉన్న ప్రియులందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కొడుకు ముగింపు చేస్తాం. అందరికీ వందనాలు. ప్రభునామమున అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యానికి దయచేసి హృదయపూర్వకం. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.